సో మనము నాలుగో గ్రంథము 9వ అధ్యాయంలో ఉన్నాము. ధ్రువ మహారాజు మళ్ళీ గృహానికి వెళ్ళడం అనేది. సో దానిలో ఏంటి అంటే మనం ఇప్పటి వరకు కూడా 23 శ్లోకాలు, 1 నుంచి 5 శ్లోకాలు చూసాము. అంటే ధ్రువ మహారాజ్ తపస్సు చేయడం, దానికి ఎదురుగా భగవంతుడు ప్రత్యక్షం అవడం, ఎప్పుడు కృష్ణ గర్భ రూపంలో ప్రత్యక్షం అవుతాడు. కానీ వచ్చినా కూడా అతను ఇంకా తపస్సులోనే ఉంటాడు కాబట్టి ఆ హృదయంలో ఏదైతే చూస్తూ ఉన్నాడో దాన్ని మాయం చేస్తాడనమాట భగవంతుడు ఆ దర్శనాన్ని. సో అప్పుడు ఆటోమేటిక్గా ఆయన కళ్ళు తెరుస్తాడు, ఎదురుగా సేమ్ అవతారం కనిపిస్తుంది అనమాట. భగవంతుడు కనిపిస్తాడు. సో వెంటనే ఆయన నమస్కారం చేస్తాడు. నమస్కారం చేసి ఇంకా ఏవేవో చేయాలి అనేసి చేతులతోటి ఆయన ఆ, ఎవ్- ఎ- నోటి పెడుతున్నట్టు కాళ్ళకి, మళ్ళీ వచ్చి కౌగిలించుకున్నట్టు. సో కళ్ళతోటి మొత్తం అంతా కూడా అందాన్ని తాగేస్తూ ఉన్నాడు భగవంతుడిని అలాగా. సో ఈ విధంగా అన్నీ కూడా చేస్తూ ఉన్నాడు అనమాట. అయితే ఆయన భగవంతుడిని పొగుడుదాం, గ్లోరిఫై చేద్దాము అని అనుకుంటూ ఉంటే ఆయన అని ఏమీ రావట్లేదు అనమాట. సో అప్పుడు భగవంతుడికి అర్థమైపోయి ఆయన ఎప్పుడైతే శంఖాన్ని తాకిస్తాడో మొత్తం జ్ఞానం వచ్చేస్తుంది అనమాట. సో ఆ జ్ఞానం తర్వాత అతనికి అర్థమవుతుంది ఆ డిఫరెన్స్, ముందుకి దాని తర్వాతకి అర్థమవుతుంది. ఆ తర్వాత మనకి 6 నుంచి 17 శ్లోకాలు కూడా మనకి భగవంతుని గురించి ఆయన పొగుడుతూ అదే గుణగానం చేస్తారనమాట. చేస్తారు. దాంట్లో ఏంటంటే మనకి 6 నుంచి 7 శ్లోకాలు ఏంటి అంటే నాకు ఈ నీ యొక్క అంతరంగిక శక్తి ద్వారా నాలో ఉన్న వాక్శక్తిని కానీ ఇంద్రియాలను కానీ వాటన్నిటినీ కూడా నువ్వు ఉత్తేజపరుస్తూ ఉన్నావు. నిద్రావస్థలో ఉన్న వాటిని ఇప్పుడు లేపుతూ ఉన్నావు. అంటే ఓన్లీ ఈ ఒక్క ఒక్కొక్కరు మనం ఏదైతే చేసుకుంటామో దాన్ని బట్టి వాళ్ళకంటే ఏదైతే కర్ర ఎగ్జాంపుల్ చిన్న కర్ర పెద్ద కర్ర దాంట్లో ఎంత అగ్ని దాగుంటుందో అదేవిధంగా రకరకాల ఫామ్స్ అనేవి రూపాలు అనేవి తయారవుతాయి అనేది మనకి చెప్పారనమాట. నెక్స్ట్ మనకి 8 నుంచి 9 శ్లోకాల వరకు ఏంటంటే మనకి అందరం కూడా భగవంతుడికి ఆశ్రయం తీసుకోవాల్సిందే. అది ఆర్తో అర్థార్థి బాధల్లో ఉండి దేనికన్నా కానీ, అంటే చివరికి బ్రహ్మ కూడా నీ యొక్క ఆశ్రయమే తీసుకున్నాడు అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. ఇంకా భక్తి యొక్క గొప్పతనాన్ని చెప్తూ ఇంకా మనం ఇలాంటి చిన్న చిన్న వాటి కోసం భగవంతుడిని కోరాల్సిన పని లేదు. ఇవి నరకంలో కూడా మనకి దొరుకుతాయి. కానీ యాక్చువల్గా భక్తి అనేది ఇంకా మంచిది. మనం భక్తిలోనే ముందుకు వెళ్ళాలి అనేది మనకి చెప్తారనమాట. భక్తి యొక్క గొప్పతనాన్ని మనల్ని ఉత్తేజపరుస్తున్నారనమాట, ఏ విధంగా భక్తి చేసుకోవాలి అని చెప్పేది. నెక్స్ట్ మనకి 10 నుంచి 12 శ్లోకాల్లో ఏంటంటే మనకి ఈ బ్రహ్మానందము, ఆనందము, భవ్యానందము ఏవైతే ఉన్నాయో అన్నిటికన్నా కూడా మనకి భవ్యానందం, ఆ భవ్యానందం అనేది ఎలా దొరుకుతుంది మనకి, ఏ విధంగా వస్తుంది మనకి? హరే కృష్ణ. సంసాంగత్యంతో భక్తి భగవంతుడి చేసినప్పుడు మాతాజీ, సేవ చేసినప్పుడే ఆ ఆనందం దొరుకుతుంది మాతాజీ. దానికన్నా కూడా బెస్ట్ ఒక ఆన్సర్ ఉంది. ఏంటది? అది సత్సాంగత్యంతో భగవంతుడి యొక్క పాదాలను ఆశ్రయించినప్పుడు ఆ, ఆ భగవంతుని పాదాలు ఆశ్రయిస్తూ భగవంతుడి యొక్క లీలలు వినడం మెయిన్గా. ఉంటూ భక్తుల సాంగత్యంలో ఉండి భగవంతుడి యొక్క లీలలు వింటూ మనం భక్తి సాగిస్తే మనకి ఆటోమేటిక్గా ఆ భవ్యానందం అనేది పొందుతాము. దాని ముందు ఇంకా మిగతాదంతా కూడా వేస్ట్ అనేది మనకి చెప్తూ ఉన్నారనమాట. సో ఆయన ఏం కోరిక కోరుకున్నారు? నాకు ఈ సత్సంగమే ఇయ్యి నాకు. అలా భక్తులు ఏంటి అంటే వాళ్ళు నిరంతరము కూడా భగవంతుడి యొక్క పాదసేవ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఇంకోటి ఎప్పుడు భగవంతుడు నిరంతరం తలుచుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళ యొక్క ఆ సత్సంగాన్ని నాకు ఇవ్వు అని చెప్పి చెప్తున్నారనమాట. సో ఇప్పుడు నువ్వు వాళ్ళ సత్సంగంలో చేస్తే నువ్వు ఏ విధంగా బయటకు వస్తావు, ఈ సంసారం నుంచి బయటపడతావు అంటే దాని ఇది పురోగతిస్తుంది నాకు. నేను చాలా సులువుగా ఇందులో నుంచి బయటపడగలుగుతాను అని చెప్పేసి. దానివల్ల ఏం లాభం ఉంది అసోసియేషన్ వలన అంటే నాకు ఈ సంసారంలో ఉండే వాటి మీద అటాచ్మెంట్ అనేది అది తగ్గుతుంది నాకు. సో ఓన్లీ ఈ భక్తి మీద మనకి ఇంట్రెస్ట్ పెరుగుతుంది. మిగతా వాటి మీద అన్నిటి మీద కూడా మనకి చిన్న చిన్నగా మనం వాటి మీద అంటే అలానే వదిలేసి వెళ్ళిపోతాము. ఇల్లుని ఫ్యామిలీని వదిలేసి వెళ్ళిపోతాము. మన డ్యూటీ పరంగా మనం చేస్తూ ఉంటాం. అటాచ్మెంట్ అనేది తగ్గుతూ ఉంటుంది అని చెప్పేసి
చెప్పారనమాట. తర్వాత మనకి 13 నుంచి 16 శ్లోకాల వరకు కూడా ఏంటి భగవంతుడి గురించి అన్నమాట. సో భగవంతుడి యొక్క రూపము అది ఎలా ఫామ్ ఎలా ఉంటుంది అనేసి, గర్భోదక సాయి విష్ణు గురించి, జీవుడికి భక్తులకి అదే జీవుడికి భగవంతుడికి ఉండే తేడా ఏంటి అనేది, అంటే నీవు ఎంత గొప్పవాడివి అనేది, ఇంకా బ్రహ్మజ్యోతిని కూడా నమస్కారం చేస్తారనమాట. ఎందుకంటే అది కూడా నీ యొక్క అంశే, నీ వల్లనే, నీ యొక్క కాంతే, అందువలన నేను అది కూడా ఏంటంటే అంతము అనాది అన్నీ ఉన్నాయి కాబట్టి నేను దాని భౌతిక సృష్టికి కొంత కారణం కూడా అదే కాబట్టి నేను నమస్కారం చేస్తున్నాను అని చెప్పేసి చెప్తారనమాట. చెప్పేసి ఇంక లాస్ట్లో ఏం అడుగుతారు, ఏమడిగాడు లాస్ట్లో 17 శ్లోకాలు ఏమడిగారు ధ్రువమహారాజు? నీ పాద పద్మాల సేవ ఎప్పటికి కూడా ఏ ఆటంకం కలగకుండా జరగాలి అని వేడుకున్నాను. అడిగారు. తర్వాత వినిపిస్తుందా ఎటువంటి మాతాజీ? వినపడుతుంది మాతాజీ. ఆ, అదే ఓకే. దానికి ఎటువంటి అభిలాష లేకుండా ఓన్లీ భగవంతుడి యొక్క పాద ఎస్, సేవే. నన్ను రక్షించు. ఒక ఆవు దూడని ఏ విధంగా కాపాడుతూ ఉంటుందో ఆ విధంగా నువ్వు నన్ను కోరికలు ఇవ్వాలి అనేసి కోరిక ఎక్కువ అవుతూ ఉందన్నమాట. ఏదో ఒక వరం ఇవ్వాలి అనేసి. సో అందుకని అప్పుడు వెంటనే భగవంతుడు వరం ఇవ్వడం మొదలు పెట్టాడు అనమాట. మనకి 18 నుంచి 26 శ్లోకాల వరకు కూడా ఏమేమి ఇవ్వబోతున్నాడు అనేది చెప్తున్నారు. ఫస్ట్ శ్లోకాలు భద్రంతే అని చెప్పారనమాట. నీకు శుభమొగ్గాక, నువ్వు అడిగింది చాలా కష్టమైంది, అయినా సరే నేను నీకు అది అనుగ్రహిస్తాను, ఎందుకంటే నువ్వు చాలా ఉత్తమమైన వ్రతాలు అనేది చేసున్నావు అని చెప్పేసి చెప్పారనమాట. తర్వాత ఏమి ఇవ్వబోతున్నాను అంటే ధ్రువలోకం ఇవ్వబోతున్నాను. ఆ ధ్రువలోకం ఎలా ఉంటుంది అంటే అది వాళ్ళు కూడా దానికి రాలేరు. వినపడలేదు ఇంకోటి మనం మాతాజీ, కట్ అయిపోయింది. కట్ అయిందా మాతాజీ? అవును మాతాజీ, కట్టే. ఇప్పుడు బాగానే ఉందా? ఇప్పుడు బాగుంది మాతాజీ. ఓకే. సో ఇంకా ఏంటి అంటే ఎలా అయితే మిగతావన్నీ కూడా దాని మీదే ఆధారపడి తిరుగుతూ ఉంటాయి ధ్రువలోకంతో అని చెప్పేసి చెప్తారనమాట. సో ఆ తర్వాత ఇంకా ఏం చెప్తారు అంటే నువ్వు దాన్ని 36,000 అది ధ్రువలోకం గురించి కదా, ధ్రువలోకం చెప్తారంతే. ఆ తర్వాత ఏంటంటే నువ్వు రాజ్యాన్ని, మీ ఊరు వెళ్ళిపోయి అక్కడ 36,000 సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలిస్తావు అని చెప్పి చెప్తారనమాట. ఆ పరిపాలించిన తర్వాత మళ్ళీ నువ్వు భయపడాల్సిన పని లేదు. నువ్వు ఎవరైతే ఆ ఈ ఎవరితోటి అయితే నువ్వు ప్రతీకారం కోసం నువ్వు ఇక్కడికి వచ్చావో, ఉత్తమ ఉత్తముడు ఏంటంటే చనిపోతాడు. ఆ తర్వాత ఆయన్ని ఎత్తుక్కుంటూ తల్లి ఉంటుంది సురుచి, తను కూడా అరణ్యంలో మంటల్లో చిక్కుపోతుంది అని చెప్పేసి చెప్పారనమాట. అయితే ఇక్కడ మనం మెయిన్గా అంతవరకు మనం తెలుసుకున్నాము. సో ఇక్కడ మెయిన్గా మనం ఏం నేర్చుకున్నాము, ఎందుకు ఈ సురుచి గురించి ఉత్తముడు గురించి చెప్తున్నారు భగవంతుడు? వైష్ణవ అపరాధం గురించి మాతాజీ. ఎగ్జాక్ట్లీ, వైష్ణవ అపరాధం గురించి. సో అందుకనే మనకి ఆచార్యులు అందరూ ఏం చెప్తారు అంటే మనము చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఒక వైష్ణవ అపరాధం. ఇప్పటి వరకు చూసిన శ్లోకాల్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే మనం ఒక భౌతికమైన కోరిక కోసం భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పటికీ భౌతికమైన కోరికతో పాటు మనకి ఆధ్యాత్మికంగా ఉన్నతి అనేది కూడా మనకి భగవంతుడు కల్పిస్తున్నాడు అనేది తెలుస్తుందన్నమాట. ఇంకోటి ఏంటి అంటే మెయిన్గా ఈ ఈ రివెంజ్ యాటిట్యూడ్ అనేది, ఇది అంటే భగవంతుడు పోనీ అది చూశాడు, కానీ దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలి అంటే మనము వాళ్ళ మీద ఆ రివెంజ్ యాటిట్యూడ్ అనేది అసలు పెట్టుకోకూడదు. ఎందుకంటే వాళ్ళు భక్తులు. ఇప్పుడు చూడండి, 6 నెలల ముందు ఈ భక్తుడా ధ్రువ మహారాజు? కాదు మాతాజీ. కాదు మాతాజీ. 6 నెలల ముందు భక్తుడు కాదు, కానీ ఇప్పుడు అది అంటే ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది మనకు తెలియదు. మన ముందు చూస్తూ ఉంటే ఏదో మామూలుగా మాట్లాడుతూ మామూలుగా ఉన్నారు అనేసి మనం వాళ్ళ మీద మనం ఒక ఏమంటారు ఒక ద్వేషము, కోపము, అసూయో ఇలాంటివి పెంచుకున్నాం అనుకోండి, అది ఒక గనక వాళ్ళు డివోటీస్ అయి ఉంటే. సో అందుకని ఏంటంటే మనం ఎవరి మీద కూడాను పొరపాటును కూడా, అంటే ఈ ఆచార్యులు చెప్పేది అదే అన్నమాట, వాళ్ళు భక్తులో కాదో వదిలేయండి, ఎలాంటి వాళ్ళైనా సరే వాళ్ళ మీద
మనం అనవసరంగా వాళ్ళ మీద కోపం, ద్వేషం, అసూయ లాంటివి పెంచుకోకూడదు అని చెప్పేసి చెప్తున్నారనమాట. ఒక్కొక్కసారి చూడండి మనకి ఏమవుతుంది అంటే ఆ, ఒక్కోసారి వాళ్ళు ఏదైనా తప్పు చేసి ఉంటారు, నిజంగానే మనం కోపగించుకోవాల్సింది ఏదైనా సిచ్యుయేషన్ వచ్చిందనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే మనం కొంచెం స్ట్రిక్ట్గా ఉండాలి వాళ్ళతోటి. అంతేకాని వాళ్ళకి అపరాధం కలిగించేలాగా ఏమన్నా చెయ్యడము అలాంటిది కూడా మనం ఏం చేయకూడదు అనమాట. ఇంకా లేదు అసలు వీళ్ళకి ఆ పనిష్మెంట్ ఇవ్వకపోతే ఇంకా మారరు అనేసి అలాంటి సిచ్యుయేషన్ వచ్చిందనుకోండి, అప్పుడు మనం ఒక వాళ్ళకి మంచి చేసే వాళ్ళలాగా, అంటే మనం ఏంటంటే మనకి ఏమంటారు ప్రతీకారం తీర్చుకోవడము అలా కాకుండా, మనకి ఏదైతే వాళ్ళకు మంచి జరగాలి అనే ఉద్దేశంతో పనిష్మెంట్ ఇస్తాం చూడండి, ఆ విధంగా అనమాట. సో మనకి దక్ష యజ్ఞం చూసాము, దాంట్లో ఆ దక్షుడి అహంకారం అవి తెంచడానికి తప్పలేదు, ఆయన నడ అనేది తీసేయడం, మళ్ళీ అందుకు మళ్ళీ మేకది అనేది పెట్టడం, ఇదంతా జరిగిందనమాట. మళ్ళీ ఒకసారి చూడండి, మృగారి ఉన్నాడు, మృగారికి నారదుని వారు ఏం చేశారు, కొంచెం స్ట్రిక్ట్గా ఆయనకి ఏం చేయాలి అనేది కొంచెం వచనాలు అనేవి చెప్పారు అంటే మనం కుదిరిన చోట ఒక్కొక్కసారి స్ట్రిక్ట్గా ఉండి చెప్పాల్సి వస్తుంది, అవి చూసుకొని మనం చెయ్యాలి. కానీ కాకపోతే ఏంటంటే వాళ్ళ మీద మనము ఈ కోపం, ద్వేషం, అసూయ ఇలాంటివి ఏవి కూడాను పెంచుకోకూడదు. నేర్చుకోవాల్సింది అదనమాట. ఓకే. సో ఇంకా కుదిరింది అనుకోండి, వాళ్ళని పైకి తీసుకురావడానికో లేకపోతే వాళ్ళని ఎంకరేజ్ చేయడము ఇలాంటివి చేయాలి తప్ప, మనం ఇంతకన్నా కూడా వాళ్ళని అసహించుకోవడం కానీ, కోపగించుకోవడం కానీ, ద్వేషం పెంచుకోవడం కానీ ఇలాంటివి చేస్తూ వైష్ణవాపరాధం అనేది చేయకుండా ఉండాలి అనేది మెయిన్గా మనం ఇక్కడ నేర్చుకున్న లెసన్ అనమాట. ఇంకోటి, ఎప్పుడైతే చూడండి ఆయన భక్తి చేయడం మూలంగా ధ్రువ మహారాజు, సురేషి కూడా మారుతుంది, ఉత్తముడు మారాడు, ఉత్తానపాద మారాడు. సో అందరూ కూడా మారిపోయారు. అంటే మనం ఒక్కళ్ళం భక్తి చేస్తే ఏంటంటే సరౌండింగ్స్ కూడా, మనం ఉన్న చుట్టూ వాళ్ళు కూడాను వాళ్ళలో కూడా మార్పు వస్తుంది అనేది మనకు ఒకటి తెలుసుకున్నాం. అందుకని వాళ్ళని ఎంతసేపటికి పైకి తీసుకురావడానికి చూడాలి తప్ప మనము వాళ్ళతోటి కోపాలు పెంచుకోకూడదు అనేది ఒకటి లెసన్ అనమాట. ఓకే. హరే కృష్ణ. ఇవాళ మనం 24 నుంచి చూద్దాం. హరే కృష్ణ. ఇష్ట్వా మాం యజ్ఞ ఇష్ట్వా మాం యజ్ఞ హృదయం యజ్ఞై పుష్కల దక్షిణైః భుక్త్వా చేహాశిష సత్య అంతే మాం సంస్మరిష్యసి. చదువుతారా మాత చదువున? హరే కృష్ణ మాతాజీ. జై శ్రీమాత చదవండి. దృష్ట్వా మాం యజ్ఞహృదయం యజ్ఞై పుష్కల దక్షిణైః భుక్త్వా చేహాశిషః సత్య అంతే మాం సంస్మరిష్యసి. భావం. భగవానుడు పలికెను, సమస్త యజ్ఞములకు నేనే హృదయమును. నీ వట్టి యజ్ఞములను పెక్కు నిర్వహించుచు పుష్కలముగా దానములను కూడా ఇత్తువు. ఈ రీతిని నీవు ఈ జన్మమున సమస్త భౌతిక సుఖములను అనుభవించి అంతమున నన్ను స్మరింపగలవు. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. అసలు మన జీవితం యొక్క ఉద్దేశం ఏంటి మాతాజీ? సేవ ఏమై ఉండాలి మన జీవిత ఉద్దేశం? గోలోక బృందావనానికి చేరడమే మాతాజీ. అది ఎలా భగవంతుని చేస్తాం? చూడడమే మాతాజీ. అది ఎలా చేరుతాం? భక్తి చేస్తే మాతాజీ చేరగలము. ఈ భక్తి అంతా కూడా దేనికి చేస్తున్నాం మాతాజీ మనం? ఈ స్వార్థం లేకుండా చెయ్యాలి మాతాజీ. భక్తులలో ఉండడం వల్ల మనం అంతే నారాయణ స్మృతి. చనిపోయేటప్పుడు నారాయణ తలుచుకోవడం కోసం ఇప్పుడంతా ప్రాక్టీస్. అది అంతే నారాయణ స్మృతికి. అది ఎవరైనా నేను ఇలా లాస్ట్కి చెప్పగలను అనే ధైర్యం ఉందా? ఈ ప్రాక్టీస్ చేయకుండా వస్తుందా మనకి? దీనికోసం మనం చేసే ఇదంతా చేసినా కూడా రాదు మాతాజీ, చేసినా ప్రాక్టీస్ రాదు. చేస్తే కూడా డౌటే. అంటే చేస్తే అట్లీస్ట్ మన టైం ప్రకారం ఏమన్నా వస్తే వస్తుందేమో. అసలు చేయకుండా అప్పటికప్పుడు అంటే ఫస్ట్ డెత్ ఎప్పుడు వస్తుందో తెలియదు. సో ఇక్కడ భగవంతుడు షూరిటీ ఇస్తున్నాడు అనమాట. ఎందుకంటే నువ్వు ఈ 36,000 సంవత్సరాలు కూడా ఎలా పరిపాలిస్తావు అంటే, ఫస్ట్ యజ్ఞాలకి నేనే హృదయాన్ని, మనకు తెలుసు భోక్తారాం యజ్ఞ తపసాం. అన్నిటికీ కూడా భోక్త ఎవరు? యజ్ఞాలకి
మన థర్డ్ చాప్టర్ అంతా కూడా మనం విన్నాము భగవద్గీతలో. సో వీటన్నిటికీ ఏంటి యజ్ఞాలు అంటే ఇవన్నమాట. ఓన్లీ యజ్ఞం అంటే ఓన్లీ యజ్ఞం చేసి ఆహుతి చేయడమేనా? ఇంకా ఏముంటుంది యజ్ఞంలో దాని తర్వాత? దానాలు ఇస్తారేమో మాతాజీ. దానం చేస్తారు చక్కగా, బ్రాహ్మణులకి, క్షత్రియులకి, వైశ్యులకి అందరికీ కూడా. అది యజ్ఞము పూర్తిగా ఫుల్ అయింది అనడానికి వచ్చిన బ్రాహ్మణులకి దానం చేయడము, ఉన్న పక్క వాళ్ళ వైశ్యసు వాళ్ళందరికీ కూడా దానం చేయడం అనేది చేస్తూ ఉంటారనమాట. అలాగా ఇప్పుడు ఇక్కడ మరి ఇప్పుడు ఇప్పుడు కుదురుతుందా? మనం చేయగలిగే యజ్ఞం ఏంటంటారు? నామయజ్ఞం, యజ్ఞం, ఓకే, సంకీర్తన మరి యజ్ఞం. దానికి దానం ఎలా చేస్తాం మనం? పుస్తక దానం మాతాజీ. భగవద్గీత, మన భాగవతం అవి దానం చేస్తాం. ఓకే. భగవంతుని గురించి భగవంతుడి సందేశం అందరికీ ప్రచారం చేయడం కూడా ఒక భగవంతుడి యొక్క సందేశం. ఇప్పుడు మనము ప్రపాదుల వారి కింద అదే రాస్తారనమాట. ఈ అంతే నారాయణ స్మృతి అనే దానికి మన ఇస్కాన్ వాళ్ళు చాలా హరే కృష్ణ సంకీర్తన యజ్ఞాన్ని చేస్తారు. ఆ యజ్ఞం చేసిన తర్వాత ఫస్ట్ ఏంటి ప్రచారానికి ఏం చేస్తారు? మనం నేర్చుకుంటాం. ఇప్పుడు నేను కానీ రేవతి గోపి మాతాజీ కానీ ఎప్పుడు ఏం చెప్తాం ఈ క్లాస్లో? మీ వల్ల మేము నేర్చుకుంటున్నాము, మేము మీకేం నేర్పుతున్నామో మాకు తెలీదు, కానీ మీకు చెప్పడం కోసం మేము ఎక్కువ నేర్చుకొని మేము దానికి ఇంకా బాగా బాగా తెలుసుకొని డీప్గా వెళ్ళగలుగుతున్నాం అనమాట. సో అందుకని ప్రపాదుల వారు మేము నేర్చుకొని సో దాన్ని ప్రచారం చేస్తున్నాం. సో అది ఒక అనమాట. అంతేకాకుండా ఇదంతా కూడా ఒక యజ్ఞం కింద వస్తే దాన యజ్ఞం కన్నా కూడాను ప్రసాద వితరణ అనమాట. సో మన ఇస్కాన్ ఎలా రూపొందించబడింది అంటే, ఏ విధంగా అయితే యజ్ఞాలు అనేది ఎంత భగవంతుడికి ఇష్టమో తెలిసింది మనకి. సో ఆ యజ్ఞాన్ని హరికృష్ణ మహాయజ్ఞం చేస్తున్నాము, దాన్ని ప్రచారం చేస్తున్నాము. దాంతోపాటు ఏం చేస్తున్నాము? మనకి ఇస్కాన్లో కంపల్సరీ ఏంటిది? ఏం దొరికినా దొరకకపోయినా ఏం దొరుకుతుంది మనకి? ప్రసాదం ప్రసాదం మాతాజీ. మాతాజీ. ప్రసాదం. నేను ఇస్కాన్ జాయిన్ అయిందే ప్రసాదం కోసం. నేను చెప్తున్నాను కదా, నేను ఫస్ట్ టైం ఏకాదశికి నాకు ప్రెగ్నెంట్తో ఉంటే మా మా పక్కన ఉంటారనమాట కొలీగ్ వాళ్ళ వైపు, మాతాజీ ఇట్లా రండి వెళ్దాం, ప్రెగ్నెంట్తో ఉన్నారు, మంచిది మీకు భగవద్గీత క్లాసులు విందురు అని చెప్పి నన్ను తీసుకెళ్ళింది అనమాట. తీసుకెళ్తే ఆ రోజు ఏకాదశి, నేనేమి ఏకాదశిలు చేసేదాన్ని కాదు అప్పుడు. సో వాళ్ళు ప్రసాదం పెట్టారు, మంచిగా తిన్నాను. ఎంత బాగుంది అంటే ఏకాదశి ప్రసాదాలు, అది కూడా ఫీస్టే, మామూలుగా ఏం సింపుల్గా పెట్టలేదు, ఫుల్గా ఆకు నిండా పెట్టారు, మంచిగా తినేసి వచ్చాను. సో మీకు నచ్చిందా అని అడిగారు. చాలా బాగుంది అన్నాను. క్లాస్ అని నేను ఏమన్నానో నాకేమీ గుర్తులేదు, బట్ నాకు ప్రసాదమే గుర్తుంది. సో మళ్ళీ పిలిచారు, మళ్ళీ కూడా ప్రసాదం కోసమే వెళ్ళాను నేను. సో అలా వెళ్తూ వెళ్తూ ఉండగా ప్రసాదం కోసం వెళ్ళింది కాస్త చిన్నగా ఇట్లా మారి ఇప్పుడు ఏదో మీ అందరి ముందు నాకు తెలిసిన ఉడతా భక్తిగా నేను చెప్పుకునేలాగా అయ్యాను అనమాట. సో ఇదంతా కూడా ప్రసాదం. అందుకని ప్రపాదులు వారు చెప్తున్నారు, అన్నిటికన్నా కూడా ధనదానం కన్నా కూడా మనకి అన్నదానం ముఖ్యం అని చెప్తారు కదా, అన్నిటికన్నా హైయెస్ట్ ఏంటిది? అన్నదానం. సో అలాగే మనం ప్రసాద వితరణ అనేది కూడా చేస్తున్నాము అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో మనం కూడా ఈ విధంగా ఇవన్నీ చేస్తూ ఉంటే ఇక్కడ మనం అంటే ధ్రువుడికి చెప్తున్నాడు అనమాట, నువ్వు ఈ జన్మలో చేయాల్సినవన్నీ కూడా చేస్తావు, 36,000 సంవత్సరాలు కూడా మంచి పనులే చేస్తావు, చక్కగా ఈ భౌతికంగా సుఖాలు అనుభవించి అంతాన చివరికి వచ్చి నన్నే స్మరిస్తావు నువ్వు, నీకు డౌట్ లేదు అని చెప్పి చెప్తూ ఉన్నారనమాట. ఇది మనకి సంభవం అవుతుందా? భౌతికంగా ఆనందింపజేస్తూ మనం లాస్ట్లో భగవంతుని తలుచుకోగలమా? మనకి సంభవమా? లేదు భక్తి చేస్తే మాతాజీ, భక్తి భగవంతుని చేస్తే మధ్యలో అవుతుంది మాతాజీ. కృష్ణుని మధ్యలో పెట్టుకొని చేస్తూ ఉంటే సంభవం అవుతుంది. చేసుకుంటాం, కానీ మనము అది అప్పుడు మనం ఎవరి కోసం? భౌతిక సుఖాల కోసం, భగవంతుడి సుఖం కోసమే అన్నీ చేస్తాం. అలా కాకుండా భౌతిక సుఖాలతో నువ్వు ఎంజాయ్ చేస్తూ అంటే అది చాలా రేరు. మనకి ఎప్పుడు చెప్తుంటారు, జగన్ ప్రభు చెప్తూ ఉంటారు, రేవతి గోపి మాత చెప్పారు, జన్మైశ్వర్య శుత శ్రీబీర్, ఈ 4 ఉన్నప్పుడు మనకి చాలా కష్టంగా ఉంటుంది. అంటే మనకి అన్నీ ఉండే ఇప్పుడు మనకి చాలా మటుకు చూడండి, మనకి సుధాముడు ఉన్నాడు. సుధాముడికి భగవంతుడు అన్నీ ఇచ్చి నువ్వు శుభ్రంగా ఎంజాయ్ చేసే వరకు నా దగ్గరికి వస్తావు అని చెప్పాడు. అది అందరికీ కుదరదు మాతాజీ, అంటే కొంతమంది. అది కూడా మనం ముందు శ్లోకాల్లో చెప్పుకున్న ధ్రువుడి యొక్క ప్రత్యేకత అది. ఇన్ని ఉన్నా కూడా ఎక్కడా భగవంతుడిని మర్చిపోకుండా చివరికి ఆయన దగ్గరికి చేరతారు అనేది అదే. మళ్ళీ ప్రహ్లాదం చూసాం. అలా చాలా రేర్ అనమాట. అందరికీ అవుతుందా అంటే అది అవ్వదు. సో మనం ఏం చేయాలి అంటే, మనం ఈ భౌతిక సుఖాల కోసం పాకులాడడం మానేసి భగవంతుడికి చేసుకోవాలి. సో అది కూడా మనకి అది మనకి సెకండ్ క్యాంటోలో
ఒకటో అధ్యాయంలో 6వ శ్లోక ఏతావాన్ సాంఖ్యయోగాభ్యం స్వధర్మ పరినిష్ఠయ జన్మ లాభ పరపుంసాం అంతే నారాయణ స్మృతి ఆ శ్లోకం మనకు వస్తుందన్నమాట. అలాగే సేమ్ మనకి ఇంకోటి ఆ, చైతన్య చరితామృతాలు కాదు ఇది యాక్చువల్గా ఈ శ్లోక. మనము 5 రకాలైనవి ఉత్తమమైనవి ఉన్నాయి మనం చెయ్యడానికి. అంటే మనం ఈ అంతే నారాయణ స్మృతి చెయ్యాలి అంటే ఏం చెయ్యాలి అని చెప్పడానికి మనం ఆరోగ్య భగవాన్ బ్రజేశ తనయ అని శ్లోకం ఉంటుంది అనమాట. తద్దామ బృందావనం అది 5 అనమాట ఉత్తమం. ఏంటి అంటే ఒకటి ఆరాధ్య ఎవరికి వర్షిప్ చేయాలి, మనం ఎవరిని పూజించాలి అంటే ప్రజేశ తనయ ఎవరు భగవంతుడు శ్రీకృష్ణుడు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి తద్దామ ఏ స్థానము అది అంటే ఉత్తమైన స్థానం ఏంటి అంటే బృందావనం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మూడోది వచ్చేసి ఎవరు ఉత్తమమైన భక్తులు అంటే గోపికలు అన్నమాట. నాలుగోది వచ్చేసి ఉత్తమమైన శాస్త్రం ఏది అంటే భాగవతం అన్నమాట. మనకి ఉత్తమమైన లక్ష్యం ఏంటి అంటే భగవత్ ప్రేమ ప్రాప్తి అన్నమాట. వీటన్నిటి కోసం గనక మనం చేస్తూ ఇలాగే ఉన్నాము అంటే వీటిని పాటిస్తూ మనం చివరికి గ్యారంటీగా అంతే నారాయణ స్మృతి అనేది కంపల్సరీగా కుదురుతుంది అనేది మనం తెలుసుకోవాలన్నమాట. ఓకే, సో మనం ఈ కలియుగానికి చేసే యజ్ఞం హరే కృష్ణ మహామంత్రము, దానికి మనం ఇచ్చే దానము ఏంటి అంటే ప్రసాద వితరణ ప్లస్ వచ్చేసి మనం ప్రచారం చేయడం భగవంతుడి గురించి అన్నమాట. సో అదే ఇక్కడ మనల్ని సఫలీకృతం చేస్తుంది అని ప్రపాదుల వారు మనకి క్లియర్గా చెప్తున్నారు. ఓకే, తతో గంతాసి మత్స్థానం సర్వలోక నమస్కృతం ఉపరిష్టాదృశిభ్యస్త్వం యతో నావర్తతే గతః. హరే కృష్ణ చదవండి. చదవాలా మాతాజీ? నిన్న కూడా చదవలే నేను. చదవండి మాతాజీ. హరే కృష్ణ. గతో గాంతాస్తి మాస్థానం సర్వలోక నమస్కృతం ఉపరిష్ట దృషి భస్త్యాం యతో నా వర్ధతే గతః. దేవదేవుడు పలికెను, ప్రియమైన ధ్రువ, ప్రస్తుత భౌతిక జీవనము ముగిసిన పిమ్మట నీవు స్వర్గలోక వాసులచే సదా నమస్కరించబడు నా లోకమున స్వర్గ కాదు ఎగుదువు. మాతాజీ, సర్వలోక వాసులు. సర్వానంది కదా మాతాజీ, సర్వలోకాన్ని రాకు వస్తుంది. అవును మాతాజీ, మీరు స్వర్గ చదివారు, సర్వలోక వాసులు. స్వర్గ చదివాను. పిమ్మట నీవు సర్వలోక వాసులచే సదా నమస్కరించబడు నా లోకము నాకెగుదువు. సప్తఋషి మండలమునకు పైన స్థితమై ఉన్నట్టి ఆ స్థానమును చేరి ఈ భౌతిక జగమునకు నీవెన్నడును మరలి రావు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. సో ఫస్ట్ ఏంటి, ఆయన వాళ్ళ నాన్న ఒళ్ళో కూర్చోవాలి అనే కోరికతో కదా బయలుదేరారు. సో వాళ్ళ నాన్న ఒళ్ళో కూర్చోవాలి అనే కోరికకి నువ్వు 36,000 సంవత్సరాలు ఆ రాజ్యాన్ని పరిపాలిస్తావు ఆ సింహాసనం మీద కూర్చొని. ఓకే, అది అయిపోయింది. రెండోది ఏంటి, ఆయన అనుకుంది వాళ్ళ ముత్తాత కన్నా కూడా పెద్ద స్థానం, బ్రహ్మ కన్నా కూడా పెద్ద స్థానం కావాలి అని అనుకున్నాడు. సో దానికి ఏం చేశాడు, ధ్రువలోకాన్ని ఇచ్చాడు అనమాట. అది ఎందుకు బ్రహ్మ కన్నా పెద్ద స్థానము అని అంటే, ఇప్పుడు ఈ 36,000 సంవత్సరాలు పరిపాలించి ఆయనది అయిపోయిన తర్వాత ఆయన ఎక్కడికి అక్కడ ఉన్నప్పుడే అందరూ సర్వలోక వాసులు, నాకు స్వర్గం లేదు ఇది లేదు, అన్ని లోకాల వాళ్ళు కూడాను ఈయనకి నమస్కరిస్తారనమాట. అలాంటి నా ప్లేస్కి వస్తావంటే భగవంతుడి యొక్క ప్లేస్కి ఎలాంటి వాళ్ళైనా వచ్చి నమస్కారం చేసేదే అందరికీ. సో అలాంటి ప్లేస్కి ఆయన తద్దాం అంటే నా దానికి నువ్వు వస్తావు అని చెప్పి చెప్తున్నా. అంటే ధ్రువలోకాన్ని కూడా ఏం చెప్తున్నారు, ధ్రువలోకం ఏంటిది, వైకుంఠం అని చెప్పి. వైకుంఠం అంటే నాదే అనేసి, నా ప్లేసే అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. ఇంకా ఆ ప్లేస్ యొక్క గొప్పతనానికి మనం ఆల్రెడీ ముందు 20-21 శ్లోకాల్లో చెప్పారు, మళ్ళీ కూడా చెప్తున్నారనమాట. ఈ స్థానం ఎక్కడ ఉంటుంది అంటే సప్త ఋషులు తిరుగుతూ ఉంటారు ఆ మండలానికన్నా కూడా పైన ఉంటుంది అని చెప్పి నువ్వు మళ్ళీ తిరిగి ఇంకెప్పటికీ కూడా ఈ భౌతిక జగానికి రావు, నువ్వు రావాల్సిన పని లేదు అని చెప్పి చెప్తున్నారనమాట. సో ఒక ప్రళయాలు వచ్చినప్పుడు, మహాప్రళయం వచ్చినా నీ ధ్రువలోకం మాత్రం ఎక్కడికి పోదు, అలాగే ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారనమాట. ఓకే, చూడండి ఎంత షూరిటీ ఇస్తున్నాడో భగవంతుడు. మళ్ళీ ఒకవేళ నాకు రాజ్యం వద్దు అది ఇది అని చెప్తాడేమో అని నువ్వు
ఏం పర్వాలేదు, చక్కగా పరిపాలించుకో రాజ్యాన్ని. దాని తర్వాత నా దగ్గరికి వస్తావు నువ్వు తిరిగి. అది కూడా నా దగ్గర అంటే ఏంటి, ఆ ధ్రువలోకం అది కూడా నా లోకం కిందే అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. సేమ్ అదే ప్రపాతుల వారు కూడా అది నా వర్తతే అంటే నా స్థానం అని, మా స్థానం నా దగ్గరికి వస్తావు అని మనం ఎప్పుడైనా తెలుసుకున్నాము. భగవంతుడి దగ్గరికి వెళ్తే మళ్ళీ తిరిగి వెనక్కి రాము అని చెప్పేసి. సో ఈ ధ్రువలోకాన్ని మనం పోల్ స్టార్ అని కూడా అంటాము, అదే విష్ణుధామం అనేసి. ఎందుకంటే క్షీరసాగరం అని పైన శ్వేతద్వీపం అని ఉంటుంది అనేసి మనం చెప్పుకున్నాం కదా. అక్కడే యాక్చువల్గా మనకి క్షీరోదక సాయి విష్ణు కూడా ఉండే ప్లేస్ అదే అన్నమాట. అందుకని అది విష్ణు లోకం కింద అని కూడా మనం చెప్పుకుంటున్నాం అన్నమాట. ఓకే. మైత్రేయ ఉవాచ ఇత్యర్చిత. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు భగవంతుడు చెప్పాడనమాట. ఇక ఇక్కడి నుంచి భగవంతుడు వెళ్ళిపోతున్నాడు. అది ఇక్కడ మనకి ఎప్పుడు చెప్పబోతున్నారు మైత్రేయుడు అనమాట. మైత్రేయ ఉవాచ ఇత్యర్చిత స భగవాన్ అతిదిశ్యాత్మనః పదం బాలస్య పశ్యతో ధామ స్వమా స్వమగాద్గురుడ సారీ స్వమగాద్గరుడధ్వజః. చదవండి మాతాజీ గారు. హరే కృష్ణ మాతాజీ. చదివిదా? చదవండి సన్యాసి. శ్రీ మైత్రేయ ఉవాచ ఇత్యర్చితః స భగవాన్ విదిత్తస్యాత్మనం పదః అతిథి మాతాజీ, అతిదస్య. అతి అతి అతిదిశ్యాత్మన పదం బాలస్య పశ్యతో ధామ స్వమగాద్గరుడధ్వజః. మైత్రేయుడు ఇట్లా పలికెను. ధ్రువునిచే అర్చించబడి గౌరవించబడిన పిమ్మట విష్ణు భగవానుడు తన పరమ పదము నొసగిన వాడై అతడు గాంచుచుండగా గరుడ వాహనముపై తన ధామమునకు వెడలిపోయెను. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇక్కడ విష్ణు ఏం చేశాడు, ఆయన వచ్చాడు కృష్ణ గర్భ భగవంతుడు వచ్చి మళ్ళీ తిరిగి అతని ధామం తద్ధామం మనం చెప్పుకున్నాం కదా. మనకి 15వ చాప్టర్లో 6వ శ్లోకంలో యద్గత్వా నివర్తంతే న శశాంకో న పావక యద్గత్వా నివర్తంతే తద్ధామ పరమమ్మ శ్లోకం ఉంది కదా మనకి. సో అలాగ ఎలా ఉంటుంది ఆయన యొక్క ధామం అనేది మనం అక్కడ నేర్చుకున్నాము. సో అలాంటి ధామానికి భగవంతుడు మళ్ళీ గరుడు వాహనంతో వెళ్ళిపోయాడు అనమాట. ఎప్పుడైతే ధ్రువుడిని చక్కగా ఆయనకి ఏమి ఇవ్వాలో వరాలన్నీ ఇవ్వాల్సినవి చెప్పి నువ్వేం చేసుకుంటావు అని చెప్పి చక్కగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అనమాట. సో ఇప్పుడు ఏంది నెక్స్ట్ ఏం జరిగింది అనేది ఇంకా మైత్రేయులు వారు చెప్తున్నారనమాట. సోపి సంకల్పజం విష్ణోః పాదసేవోపసాదితం ప్రాప్య సంకల్ప నిర్వాణం నాతి ప్రీతోభ్యగాత్పురం. మాతాజీ ఇంకా చాలా మంది ఉన్నారు చూడండి, 34 మెంబర్స్ ఉన్నారు. కొత్త వాళ్ళు హరే చదవండి. కృష్ణ ప్రణామ స్వర్ణ మాతాజీ చదవండి. హరే కృష్ణ. సోऽపి సంకల్పజం విష్ణో పాదసేవోపసాదితం ప్రాప్య సంకల్ప నిర్వాణం నాతి ప్రీతో అభ్యగాత్పురం. మీరు మాతాజీలో ఉన్నప్పుడు దాన్ని విడదీసి అభ్య అని చదవక్కర్లేదు, ప్రీతోభ్య అనండి సరిపోతుంది. ఓకేనా? ప్రీతోభ్యగాత్పురం. ఎస్ మాతాజీ. ఓకే. దేవదేవుని పాద పద్మార్చంచే తన సంకల్ప ఫలమును సాధించినప్పటికీ ధ్రువుడు తృప్తి చెందలేదు. అట్లే అతడు తన పురమునకు ఎడిలెను. హరే కృష్ణ. సో ఇంకా మైత్రేయుడు విదురుడికి చెప్తున్నాడు అన్నమాట. చక్కగా దేవుడిని పాదం పదార్చన చేసుకున్నాడు, చక్కగా భగవంతుడిని చూశాడు. తన సంకల్ప ఫలం అంతే కదా. ఏ సంకల్పంతో వచ్చాడు అతను, వాళ్ళ నాన్న యొక్క ఒళ్ళో కూర్చోవాలి అనుకున్నాడు. తాతల కన్నా కూడా బ్రహ్మ కన్నా కూడా అత్యధికమైన స్థానం పొందాలి అనుకున్నాడు. సో ఆ రెండు వచ్చినాయి. ఆ స్థానాన్ని పొందాడు, భగవంతుడిని చూశాడు, భగవంతుడిని అర్చించుకున్నాడు. ఆ తర్వాత అయినప్పటికీ కూడా తృప్తి చెందలేదు. అంటే తృప్తి చెందకుండా ఏం చేశాడు, అదే బాధతోటి ఇంటికి వెళ్ళాడు అనమాట. తన పురానికంటే ఇంటికి వెళ్ళాడు అనమాట. ఎందుకంటారు బాధ? మాతాజీ అదే కదా. తల్లి చనిపోయారని చెప్పారు కదా భగవంతుడు. అది దాని గురించి బాధ ఉందేమో, అందుకని అతను సంతృప్తి చెందలేదు అనుకుంటున్నాను. మాతాజీ నేను చెప్పచ్చా? చెప్పండి. మాతాజీ ఎందుకంటే
భగవంతుడు ఏదైనా ఇవ్వగలుగుతాడు మాతాజీ, కానీ ఆయన కొంచెం భౌతిక కోరికతోనే వెళ్ళాడు కదా. అది యొక్క అసంతృప్తి అంటే సవిత తల్లి మీద తనకి ఉంది కదా, ఆవిడ ఇలా ఆనింది అనేసి పౌరుషవాక్యాలతో. అలాగే నారదముని కూడా నచ్చ చెప్పాడు కదా, నీకెందుకు బాలుడికి ఇంత అంటే క్షత్రియులకే మీకు ఇలా పౌరుషం ఉంటుందని, అవి నేను వినకుండాను అనేసి చెప్పాడు మాతాజీ. అవును, కరెక్ట్ అయితే మాతాజీ, ఇవన్నీ కూడా రీజన్స్. భగవంతుడు ఇస్తాడు, తనతో పాటు రాజ్యం తీసుకెళ్తాడు, కానీ అవును, ఇలా జరిగింది అనేసి ఆయన బాధపడుతున్నాడు మాతాజీ. ఓకే. సుభాషిణి హరే మాత కృష్ణ చెప్పండి. మాతాజీ. నాకేమనిపించిందంటే 36 సంవత్సరాలు భౌతికమైనటువంటి కోరిక లేదు కదా మాతాజీ. అంటే బాధపడ్డాను. ఒక్కరి భగవంతుడు తర్వాత సుభాషిణి మాతాజీ ఫస్ట్ మీరు చెప్పండి, తర్వాత సరే, పద్మాక్షి మాతాజీ మీరు చెప్తారు. అంటే అసలు అతనికి ఏ మాత్రము భౌతికమైనటువంటి కోరిక లేదు కదా మాతాజీ. రాజ్యం చేయమని చెప్పి భగవంతుడు వెళ్ళిపోయినందుకు కూడా ఓకే, అతనికి అలా చేయాలని లేదు, బట్ భగవంతుడు ఫోర్స్ఫుల్ గా ఇచ్చాడు కాబట్టి అది నచ్చలేదు. యా, ఓకే. సో పద్మాక్షి మాతాజీ. ఇదొక రీజన్ మాతాజీ. ఆ తర్వాత భగవంతుడికి దూరంగా 36,000 సంవత్సరాలు ఉండాలి కదా మాతాజీ, అది కూడా బాధ. ఓకే, ఓకే మాతాజీ. ఓకే, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మాతాజీ. ఆ, ఇప్పుడు మన పిల్లలు అమెరికాలో అది వెళ్తున్నారు కదా, ఏదో మొత్తాన్ని పాపం రావడం కుదరలేదు. ఇప్పుడు ట్రంప్ గార్డ్ అనుకోండి, ఇంకో ముందు ఉన్నాళ్ళు అనుకోండి, మొత్తానికి ఏదన్నా ప్రాబ్లం, కానీ మొత్తానికి ఒక 10 ఏళ్ల నుంచి వాళ్ళు రాలేదు. ఓకే, సో ఇంకా వాళ్ళు రావడానికి కుదరట్లేదు కాబట్టి తల్లిదండ్రులుగా మనం వెళ్తున్నాం. ఓకే, మనం వెళ్తున్నప్పుడు వాళ్ళు మనల్ని ఏమడిగితే బాగుంటుందని కోరుకుంటాం చెప్పండి. ఇప్పుడు మనం తల్లిదండ్రుల వెళ్తున్నాం అక్కడికి. ఓకే, ప్రేమ, హరికృష్ణ. తల్లిదండ్రుల ప్రేమ. అదే మీరు మాతాజీ, ఇప్పుడు మీరు వస్తున్నాము. కూడా ఇక్కడే ఉండిపోవచ్చు కదా మా నాతో పాటి అంటారు మాతాజీ. ఓకే, ఇఫ్ అది అది ఇఫ్ దే వింటే మిస్. బాగుంటుంది. అలా కాకుండా నాకు ఆ చిన్నప్పుడు నేను ఆ షాపులో నేను అది తిన్నాను కదా, అది తీసుకురా అమ్మ, నాకు నాకు ఈ చీర పట్టరా, లేకపోతే నాకు అది ఆ నగ కొనుక్కురా, నాకు అడిగితే నచ్చుతుందా, లేకపోతే ఉషా మాత చెప్పినట్టు మీరు వస్తే చాలు, మీ ప్రేమ నా దగ్గర ఉండిపోండి అంటే అది బాగుంటుందా? ఏది తృప్తి ఇస్తుంది? ప్రేమే చాలండవే సంతోషం కలిగిస్తుంది మాతాజీ. అంటే వాళ్ళు వచ్చి మన దగ్గర ఉండిపోవడం, లేకపోతే కుదిరితే వీళ్ళు వాళ్ళ దగ్గర వచ్చి ఉండిపోవడం. సో అది కదా. సో ఇప్పుడు ఈ సేమ్ ఏంటంటే ఇక్కడ సినారియో ఏమైంది, ఇప్పుడు ఈయన భగవంతుడి ప్రత్యక్షం అయితే నువ్వు నాకు నువ్వే కావాలి, నీ దగ్గరే నేను ఉంటాను అని అడగకుండా ఈయనకి రాజ్యం కోసం వెళ్ళి తపస్సు చేశాడు ఉన్నాడు కదా. సో ఇది ఆయన చాలా తాను వరుసగా మనకి 5-6 శ్లోకాల్లో ఆయన ఎందుకు పశ్చాత్తాపడ్డాడు, ఎందుకు అంటే అంత బాధగా ఉన్నాడు, ఇంత చక్కగా ఎన్ని ఎన్ని మంచి మాటలు చెప్పాడు భగవంతుడు. పోనీ భౌతిక ప్రపంచం ఇచ్చినా కూడా సుఖంగా అనుభవించిన తర్వాత మనం ఎక్కడైనా ఆగిపోతామంటే నీకు ఆ బాధ కూడా లేదు అని చెప్తున్నాడు. అయినా కూడా ఎందుకు అంటే ఇదనమాట. ఎప్పుడైతే భగవంతుడు ప్రత్యక్షం అయ్యాడో ఈ భౌతికమైన కోరిక కోసం నేను దీనికోసం వెళ్ళాను, పోనీ ఆయన ఇస్తూ ఉన్నా కూడా నేను మెల్లకుండా ఎందుకు తీసుకున్నాను, నాకు ఇది వద్దు అనుకున్నాను అనేసి దానికి కూడా ఆయన పశ్చాత్తాపడుతూ ఉన్నాడు అనమాట. సో అవన్నీ కూడా మనం ఇప్పుడు చూద్దాం ఇక్కడ. సారీ సో మాతాజీ, ఇక్కడ నాకు ఇప్పుడు డౌట్ ఒకటి ఉంది మాతాజీ. ఆ చెప్పమ్మా. ధ్రువలోకం అనేది ఎందుకు ఇచ్చాడు మాతాజీ? తను 36 సంవత్సరాలు చేసిన తర్వాత భగవంత్ ధామానికి వెళ్ళొచ్చు కదా, మధ్యలో ఎందుకని అనేది అర్థం కాలేదు మాతాజీ. ఈయనకు ఇంకో ఒక్కడికి ఎందుకు? కోరిక ఉంది కదా ఆయనకి, బ్రహ్మకన్నా ఉన్నత స్థానం కావాలి అని. ఓ, దాని గురించి. ఓకే మాతాజీ, ఓకే. ఫస్ట్ ఓకే. తండ్రి ఒడిలో కూర్చోవాలి అనుకున్నాడు కాబట్టి, సో అందుకని 36,000 సంవత్సరాల రాజ్యాన్ని పరిపాలించేది ఇచ్చాడు. ఉమ్, ఓకే, ఓకే. ఉమ్, తాత కన్నా ఉత్తమ స్థానం అడిగాడు కాబట్టి ధ్రువలోకం ఇచ్చాడు. ఓకే మాతాజీ, అర్థమైంది. ఓకే ఓకే ఓకే, సో ఓకే. నువ్వు హరే డివోటివ్ భక్తుడు కాబట్టి నా లోకంలోనే ఉంటావు, అది నేను అక్కడే ఉంటానుగా. ఉమ్, ఆయన ఓకే ఉండే మాతాజీ. లోకమే కదా అది కూడా, అంటే శ్వేత శ్వేత ద్వీపం అనమాట అది. ఓకే ఓకే, మాతాజీ. యా. సో అదే ఇక్కడంతా కూడా మనకి ప్రపాదుల వారు రాసిందనమాట. సో ఇది భగవంతుడు నివసించే స్థానమే ఇది. అయినా సరే ఎందుకు అతను అలా ఉన్నాడు అంటే, చిన్నపిల్లవాడిని అయ్యుండి నేను విశుద్ధ భక్తులు ఏంటి అంటే నార్మల్గా వాళ్ళకి ఎటువంటి భౌతిక పరమైన కోరికలు ఉండవు, కానీ నేను ఒక భౌతికమైన కోరిక కోసం నేను ఇంత పెద్ద తపస్సు చేశాను అనేసి అతను బాధపడుతున్నాడు అనమాట. అది ఓకే.
భగవానుడు అతని కోరిక తీర్చినప్పటికి కూడా ఎందుకు అసంతృప్తి అంటే మెయిన్ ఇదనమాట. ఎందుకంటే దేవుణ్ణి మనం ఒకసారి ఎప్పుడు నేను ఒక కథ చెప్తూ ఉంటాను చూడండి. అంటే ఇతను కరెక్ట్గానే అడిగాడు, నాకు అసోసియేషన్ ఇవ్వు ఇదే అడిగాడు. ఒక ముసలావిడ కర్రలు మోపు పెట్టుకొని వస్తూ ఉంటుంది. ఆ వస్తూ ఉంటే ఆవిడకి ఏంటంటే పాపం కర్రలు మూత పైన పెట్టుకోలేకపోతుంటుంది. భగవంతుడా అంటే భగవంతుడు ఎదురుగా వస్తాడా, నేను చేయమంటావు అంటే కర్ర మూట తీసి పైన పెట్టు అంటుంది. అంటే భగవంతుడు ప్రత్యక్షం అయిపోతే నేను ఏం అడగాలో అడగకుండా అనేసి ఆ బాధ కూడా ఉందన్నమాట. అది పైగా ఆ దేవదేవుని వరమును అడిగినందులకు అతడు సిగ్గు చెందును, భౌతికమైన కోరికలు కోరినందుకు బాధపడుతున్నాడు అనమాట మెయిన్గా. ఓకే. సో ఇంకా విదురుడు మళ్ళీ ప్రశ్నిస్తాడనమాట, ఎందుకు ఆయన అంత బాధపడుతున్నాడు అని. అప్పుడు ఈ భగవంతుడు వెళ్ళిన తర్వాత ధ్రువుడు తనలో తను మాట్లాడుకుంటాడనమాట. అవి కూడా మనం చూద్దాం ఏం మాట్లాడుకున్నాడు, ఇప్పుడు మనం అనుకున్న రీజన్స్ అన్ని ఇందులో వస్తున్నాయా లేదా అనేది చూద్దాం మనం. ఓకే. విదుర ఉవాచ సుదుర్లభం యత్పరమం పదం హరేః రాయ వినస్తచ్చరణార్చనార్జితం లబ్ధ్వాప్యసిద్ధార్థమివైకజన్మనా కథం స్వమాత్మాన మమన్యతార్థవేత్. చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ చదువుతారా? మాతాజీ. హరే కృష్ణ. సుదుర్లభం కృష్ణ చదవడం మాతాజీ. ఓకే మాతాజీ మీరు చదవండి. సరోజిని మాతాజీ చదవండి. ఓకే, సరోజిని థ్యాంక్ మాతాజీనా? యూ మాతాజీ. హరే కృష్ణ. విదురోవాచ సుదుర్లభం యత్ పరమం పదం హరే మాయా వినస్ వినస్తచ్చరణార్చనార్జితం లబ్ధ్యాప్యాసిద్ధార్థమివైకజన్మనా కథం స్వమాత్మాన మమన్యతార్థవిత్. మాతాజీ జరపండి. శ్రీల ప్రభుపాద్కి జై. యా యా. విదురుడు ప్రశ్నించెను, ఓ బ్రాహ్మణ, శ్రీహరి పరమ పదము సుదుర్లభమైనది. అది కేవలం విశుద్ధ భక్తియుత సేవ ద్వారానే లభించగలదు. వాత్సల్యం కలవాడును కృపాపూర్ణుడును అగు భగవానుని ఆ భక్తి భక్తి మ్, యొక్క భక్తి ఒక్కటే భక్తి ఒక్కటే భక్తి ఆ ఒక్కటే భక్తి ఒక్కటే ప్రసన్నుని చేయగలదు. బుద్ధిమంతుడు వివేకియగు ధ్రువుడు ఆ స్థానమును ఒకే జన్మలో సాధించగలిగెను. అయినచో అతడేలా సంతృష్టి చెందలేదు. హరి కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. ఇప్పుడు మనందరికీ ఎందుకు చక్కగా ఇంత బాగా భగవంతుడు వచ్చి వరం ఇచ్చిన తర్వాత ఎందుకు ఆయనకి బాధ అని మనకు కూడా అనిపిస్తుంది కదా. చక్కగా వెళ్ళి రాజ్యం పరిపాలించి మళ్ళీ వెళ్ళి మళ్ళీ చేసుకోవచ్చు. అంతగా ఒకళ్ళు ఎవరైనా సరే నువ్వు ఏమైనా పర్వాలేదు ఎంజాయ్ చెయ్యి, లాస్ట్లో నువ్వు భగవంతుడిని తలుచుకోగలవు అని మనకి ఎవరైనా ప్రామిసరీ నోట్ ఇచ్చారనుకోండి, ఎంజాయ్ చేయడం మానేస్తాం మనం. హ్యాపీగా ఎంజాయ్ చేస్తామా లేదా? కానీ ఇక్కడ అంతగా ఇంత ఇదిగా రాసి ఇంత ఇదిగా జరిగినా కూడా ఆయన ఒకే జన్మలో చక్కగా అన్నీ కూడా అన్నమాట. ఇక్కడ మామూలుగానే భగవంతుడి యొక్క పరమపదం చెందడం అనేది చాలా చాలా మనకి ఇది వెనకటి రోజుల్లో వైకుంఠపాళి ఆడేవాళ్ళం కదా. ఏంటనే వాళ్ళం తన పేరు, తన మీద లాస్ట్ లో కైలాసం వచ్చింది. అని కూడా అంటారు. కైలాసం అని కూడా అంటారు. కైలాసం అంటారు కూడా మాతాజీ. వైకుంఠపాళి కాదు కైలాసం. మాతాజీ, పాములు లిచెన్లు ఉంటాయి, మనం ఆ, ఆడే అదే ఉంటాం. అదే 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 వైకుంఠ అన్ని పేర్లు అవే మాతాజీ. దానికి అవన్నీ పేర్లు కూడా ఓకే. వైకుంఠ సోపానం ఏదో ఉండేది మాతాజీ, పెద్ద పేరు పరమపద గుర్తుకొస్తుంది. సోపానికి ఒకటి. పద అది వైకుంఠపాళి వైకుంఠపాళి కైలాసం ఈ మూడు వైకుంఠపాళి పేర్లు దానివే. ఓకే, ఎనీహో హరే మాతాజీ. సో అట్లాగేందంటే దానికి వెళ్ళడానికి చాలా కష్టం అయిపోయేది. మనం ఆడుతూ 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 ఉంటే ఎప్పుడుకో పాములు కనిపించుకొని ఎప్పుడుకోగాని వెళ్ళే వాళ్ళం కాదు. అలాగా అదే మనం కష్టము అనుకునే వాళ్ళం. అట్లా కాకుండా నిజంగా భగవంతుడి దగ్గరికి వెళ్ళడం అనేది ఒక్క జన్మలో అవుతుందా అంటే ఎన్ని జన్మలు ఇప్పటికి ఎన్ని ఎత్తామో తెలియదు, ఇంకా ఎన్ని ఎత్తిన తర్వాత మనం భగవంతుడి దగ్గరికి వెళ్తామో కూడా మనకి తెలియదు అనమాట. సో అంటే అది ఎట్లా సాధ్యం అవుతుంది అంటే ఓన్లీ విశుద్ధ భక్తి. కానీ ఆ విశుద్ధ భక్తి అనేది మనకి ఇక్కడ చాలా ఈజీగా ధ్రువ మహారాజ్ అనేది చేసుకున్నాడు అనమాట. ఇంకా ఏంటి, ఆ భగవంతుడు వాత్సల్యం కలవాడు. మన భక్తులు అంటే ఎంతో, భక్తులే కాదు నార్మల్గా ఎవరైనా కూడా ఎంతో వాత్సల్యం
అన్నమాట. ఇంకా కృపాపూర్ణుడు ఎప్పుడు కూడా కృప ఇవ్వడానికి, దానికి మనం ఎన్నోసార్లు చెప్పుకుంటాం కదా. ఎగ్జాంపుల్, మనం ఒక అడిగేస్తే భగవంతుడు 10 అడుగులు వేసుకుంటూ వస్తాడు. అసలు ఆయన ఎందుకు ఈ లోకానికి రావాలి, ఎందుకు ఇన్ని లీలలు చేయాలి అంటే, అయ్యో నా బిడ్డలు ఇవన్నా తలుచుకొని నా దగ్గరికి వస్తూ ఉంటారు అని, ఆ విధంగా కూడా మనకి కృప చూపించడానికి ఆయన ఈ లీలలన్నీ కూడా చేస్తూ ఉంటారనమాట. సో అలాంటి భగవంతుడిని ఏంటి, ఓన్లీ భక్తితోనే మనము ప్రసన్నం చేసుకోగలము. మనం ఆయన ఏమి లావిష్గా ఎలా చేశారు ఏంటి, నాకు పెద్ద గోపురం కట్టారా లేదా, ఇవన్నీ చూస్తారా, ఏమీ చూడరు. భక్తే. మనము సుధాముడు అటుకులు తీసుకెళ్తే దాంట్లో భక్తి చూశాడు. కుబ్జా వచ్చేసి ఆ సెంటు రాస్తే దాంట్లో భక్తి చూశాడు. అంతేకాని ఇంకా ఏమీ లేదనమాట. అంటే భక్తి ఒక్కటే అతన్ని ప్రసన్నం చేయగలదు, ఇంకా మిగతా ఏది కూడా అతన్ని చెయ్యలేదు అని చెప్పేసి చెప్తున్నారనమాట. సో అలాంటి, అంటే ధ్రువుడు ఎంత బుద్ధిమంతుడు, వివేకి అయి ఉంటే ఆ స్థానాన్ని ఒకే జన్మలో విశుద్ధ భక్తి చేసి భగవంతుడి దర్శనం, భగవంతుడి చూడగలిగాడు, ఇన్ని చేయగలిగాడు కదా. అయినా ఎందుకు అసంతృప్తి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారనమాట. సో నువ్వు అది విదురుడు మైత్రేయిని అడిగితే వెంటనే మైత్రేయి చెప్తున్నాడు ఇక్కడ. ఎందుకంటే హంస అనే పదాన్ని, పరమహంస అనే పదాన్ని వాడారు. ఎందుకంటే మనకి తెలుసు పరమహంస అని ఎవరిని అంటాము. హంస దేనికి ప్రత్యేకం, మామూలుగా పాలు పాలు నీళ్ళు వేరు పాలు చేస్తుంది నీళ్లు కదా. కలిసి ఉన్నా కూడా ఓన్లీ వేరు పాలనే చేస్తుంది. గ్రహిస్తుంది అనమాట. అలాగే ఈ పరమహంసలు కూడా ఏంటంటే, ఈ మనం అందరం కలిసి ఉన్నప్పటికీ కూడా ఈ బాహ్యమైన విషయాలన్నీ వాళ్ళు త్యజించేస్తారు. ఓన్లీ దేవుడి మీదే వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా కూడా దాని మీదే ఉంటుందన్నమాట. సో ఆ పరమహంసల కోవకు చెందినవాడు ఆయన ఎందుకు హాయిగా ప్రశాంతంగా ఇంటికి వెళ్లకుండా అంత కలతతో వెళ్తున్నాడు అనేసి అడుగుతున్నారనమాట. దానికి ఇప్పుడు మైత్రేయుడు ఆన్సర్ చెప్తున్నాడు మనకి. సో మనకి ఇవి దగ్గర దగ్గర ఏంటంటే మనకి 27 నుంచి 36 శ్లోకాల వరకు కూడా మనకి ఇప్పుడంటే 29 వరకు ఇది వచ్చినాయి కదా. 30 నుంచి 36 శ్లోకాల వరకు కూడా ఆయన ఎందుకు ఎంత బాధపడుతున్నాడు, అసంతృప్తి ఎందుకు ఉంది ఆయనకి అనేది మనం తెలుసుకుంటాం. ఓకే. మైత్రేయ ఉవాచ మాతు స్వపత్న్యా వాగ్బాణై హృది విద్ధస్తు తాన్ స్మరన్ నైచ్చన్ ముక్తి పతేర్ముక్తిం తస్మాత్ తాపముపేయివాన్. చదవండి మాతాజీ. కృష్ణవేణి మాత చదవండి. మైత్రేయ ఉవాచ మాతు పపత్న్యా వాగ్బాణైః హృది విద్ధస్తు తాన్ స్మరన్ నైచ్చన్ ముక్తి పరేర్ముక్తిం తస్మాత్ తాపముపేయివాన్. మైత్రేయుడు సమాధానముసగెను. సవతి తల్లి వాగ్బాణములచే హృదయము తూట్లు పడగా ధ్రువుడు మిగుల ఖిన్నుడయ్యను. ఆ విధముగా జీవిత లక్ష్యము గూర్చి స్థిరముగా సంకల్పము కలిగినప్పుడును అతడు ఆమె దుష్ప్రవర్తనమును మరువలేదు. ఈ భౌతిక జగము నుండి నిజమగు మోక్షమును కోరుకున్నను తన భక్తి వలన భగవానుడు ప్రత్యక్షమైనప్పుడు అతడు తనకు గల భౌతిక కోరికలను తలుచుకొని సిగ్గు చెందను. హరే కృష్ణ. హరే కృష్ణ. ఎప్పుడైతే భగవంతుడు వచ్చిన తర్వాత, ఇందాక నేను ఒకటి చెప్పాను మీ అందరికీ కూడా, ఇప్పుడు మనము తల్లిదండ్రులు వెళ్ళిన తర్వాత వాళ్ళని కాకుండా, అంటే వాళ్ళని చూసిన తర్వాత చిచి ఇదేంటి మా నాన్న వాళ్ళని మీరు ఎప్పుడు వస్తారు తొందరగా రండి అని కాకుండా, నాకు అద్దే అండి ఇద్దే అండి ఇద్దే అండి అనేసి అడిగాను అని మనం ఒక్కొక్కసారి రిగ్రెట్ అవుతామా లేదా, అడిగిన తర్వాత మనం ఒక్కొక్కసారి ఫీల్ అవుతుంటామా లేదా, చిచి ఇలా అడిగి ఉండకూడదు. ఎస్ మాతాజీ, వి ఫీల్. ఏమి రాలేదా మీకు ఇలాంటి సిచ్యుయేషన్ ఎవరికి? మాకైతే వస్తుంది మాతాజీ, ఎందుకంటే దుబాయ్ లో ఉన్నాం కాబట్టి వి ఫీల్ దట్ మోస్ట్ ఆఫ్ అది. కరెక్ట్. ఎందుకంటే మనం ఏంటంటే వాళ్ళని భౌతిక కోరికలను కాకుండా వాళ్ళని అడిగామనుకోండి, అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, చిచ్చి ఇదేంటి ఇది అడిగాను, ఇది అడగకుండా ఉండి మా నాన్నల్ని రమ్మంటే బాగుండేది, అలా చెప్పకుండా ఇలా చెప్పానేంటి అని మనం రిగ్రెట్ అవుతాం అనమాట. సేమ్ అదే విధంగా ఇక్కడ తను కూడా, నేను భగవంతుడి ఎదురుగా ప్రత్యక్షమైనప్పుడు అతనికి ఏమనిపించింది, చిచ్చి నేను ఇంత చిన్న కోరికల కోసం నేను తపస్సు చేశానా అని చెప్పేసి ఫీల్ అయిపోయాడు అనమాట. సో అదే ఇక్కడ మనకి చెప్తూ ఉన్నారనమాట. సో ఫస్ట్ అతనికి కోపం వచ్చింది. కోపం వచ్చిన తర్వాత ఓకే, దీనికే పెద్ద పర్పోర్ట్ ఉంది, 7 పారాగ్రాఫ్లు ఉంది. సో ఒక్కొక్క పారాగ్రాఫ్ చర్చించుకుందాము.
సో మనకు తెలిసి ఫస్ట్ సవతి తల్లి మాటలకి అతనికి కోపం వస్తుంది. ఆ కోపం వచ్చి ఒక సంకల్పంతో భగవంతుని చేస్తాడు. ఆ తర్వాత భగవంతుని చూసిన తర్వాత ఏ కోరిక కోసము నేను ఇది చేశాను అనేది దానికి ఆయన బాధపడుతున్నాడు అనమాట. చిచ్చి ఈ చిన్న కోరిక కోసం నేను ఎంత చేశానా అని చెప్పేసి అప్పుడు బాధపడుతూ ఉన్నాడు అనమాట. ఒక్కొక్కసారి మన దగ్గర కూడా అవుతుంటుంది చూడండి మాతాజీ. వాళ్ళకి మామూలుగా మాటలతో చెప్తే సరిపోతుంది. ఒక్కోసారి మనం వాళ్ళని బాధ పెట్టేలాగా చాలా ఇదిగా మాట్లాడతాం. మాట్లాడిన తర్వాత ఇలా చేయకుండా ఉండాల్సింది, అనవసరంగా ఎంత పెద్దగా చేశాను అని అనిపిస్తూ ఉంటుంది చూడండి. అంటే అది మనది చిన్నది. బట్ ఇక్కడ ఏంటంటే ఈ భౌతిక కోరిక కోసం ఇంత చేశానా, భగవంతుడు ప్రత్యక్షమైన తర్వాత అతనికి ఆ బాధ అనేది కలిగిందనమాట. సో ఇక్కడ మనకి మొత్తం 9 పారాగ్రాఫులు పర్పోర్ట్ ప్రభుపాదులు వారు రాశారు. సో ఒక్కొక్క పర్పోర్ట్ని మనము చూసుకుంటూ ఉందామన్నమాట. ఫస్ట్ దాంట్లో ఏంటి అంటే ఒక విశుద్ధ భక్తుడు అనేవాడికి భౌతికమైన కోరికలు ఉండకూడదు. ఎప్పుడైతే అలాంటి భౌతిక కోరికలు ఉంటాయో అది ఒక అసురీ స్వభావం కింద వస్తుంది. అది అస్సలు విశుద్ధ భక్తులకి అటువంటిది ఉండదు. సో అందుకని మనకి ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఇంకొకళ్ళని శత్రువులుగా భావించి వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవాలి అనుకోవడం, ఇవన్నీ కూడా భౌతికమైన కోరికల కిందే వస్తాయి అని చెప్పేసి చెప్తున్నారనమాట. సో మెయిన్గా ఇందులో 16వ అధ్యాయంలో మనకి భగవద్గీతలో ఈ ఆసురి అంటే రాక్షసులకు ఉండే గుణగణాలు ఎలా ఉంటాయి అనేది మనము మనకి 1 నుంచి 3 మంచి వాళ్ళు ఉంటుంది. ఆ తర్వాత శ్లోకాలన్నీ కూడా ఆసురి స్వభావం గురించి ఉంటాయన్నమాట. సో దాని గురించి ఇక్కడ చెప్తున్నారనమాట. నెక్స్ట్ ఏంటంటే సో ఫస్ట్ పారాగ్రాఫ్ మొత్తం మీద మనం సింపుల్గా తీసుకోవాల్సింది ఏంటి అంటే విశుద్ధ భక్తులకి భౌతికమైన కోరికలు ఉండకూడదు. అది ఉంటే మనం భగవంతుడిని ప్రసన్నత చేసుకోలేము అనేది ఇక్కడ మెయిన్ ఫస్ట్ పారాగ్రాఫ్లో ప్రభుపాదుల వారు మనకి చెప్తుంది. ఓకే, సో అందుకే మనకి దీంట్లో కూడా శిక్షాష్టకంలో కూడా నా ధనం నా జనం నా సుందరం అది ఉంటుంది. మళ్ళీ ముకుందు మాలలో కూడా ఏంటి అంటే మనకి మాతాజీ ఈ శ్లోక మీకు తెలుసా మాతాజీ? నేను ఇంకా చూద్దాం అనుకున్నాను, చూడలేదు. ముకుందు మాలలో మనకి ఈ భౌతిక భోగం అనేది నాకు వద్దు, నేను ఎప్పుడు నీ సేవలోనే ఉండాలి అనేసి ఐ థింక్ 45 ఏదో వస్తుంది అనుకుంటా నెంబర్ ఇది. రేవతి గోపి మాతాజీ మీరు ఉంటే కొంచెం ఈ ముకుందమాలలో ఈ శ్లోక ఎక్కడుందో తీయండి మాతాజీ. ఇంకెవరికైనా తెలుసున్నా కూడా మాతాజీ ముకుందమాల స్తోత్రాలు తెలుసున్న వాళ్ళు కూడా ఈ శ్లోక. సో మనకి ప్రభుపాదుల వారు ఫస్ట్ దాంట్లో మనకి ఎగ్జాంపుల్స్తో కూడా ఏం చెప్తున్నారు అంటే మనకి భగవంతుడి సేవ అనే కోరిక తప్ప భౌతికమైన కోరికలు అనేది ఉండకూడదు. విశుద్ధ భక్తులకి అసలే ఉండకూడదు. ఇంకా మనకి అసలు ఈ రాక్షస స్వభావం లాగా ఒకళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవడం, ద్వేషాలు పెంచుకోవడం ఇవి కూడా ఉండకూడదు అనేసి మనకి శిక్షాష్టకం ఎగ్జాంపుల్, ముకుందమాలలో ఎగ్జాంపుల్ చెప్పారనమాట. అది ఫస్ట్ పారాగ్రాఫ్లో చెప్పారు. సో రెండో పారాగ్రాఫ్లో ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారు అంటే ఇలాంటివన్నీ ఉన్నప్పుడు మనం రిగ్రెట్ అవుతూ ఉంటాం. అంటే మనం పశ్చాత్తాపడడం లేకపోతే అసంతృప్తి చెందడం అనేది జరుగుతూ ఉంటుంది అనేసి మెయిన్గా చెప్పడం అనమాట. సో రెండో దాంట్లో ఏంటి అంటే రెండో పారాగ్రాఫ్లో అతను ఏం చేశాడు, ప్రతీకారం తీర్చుకోవాలి అనేది ఏదైతే ఉందో రివెంజ్. సో ఆ రివెంజ్ తీర్చుకోవడానికి దానికోసమని వచ్చాడే కానీ అతనికి ముక్తి అనే కోరిక అనేది లేదు. ఓకే నేను భగవంతుడి దగ్గరికి వెళ్ళొచ్చు, నాకు ఇదేమీ వద్దు అనేసి దానికోసం ఆయన తపస్సు మొదలు పెట్టాడు. దేనికి మొదలు పెట్టాడు? దానికన్నా ఉన్నత పదం తెచ్చుకొని వాళ్ళకి పొగరు అనచాలి అని అనుకున్నాడు అనమాట. అందుకొని ఇక్కడ చెప్తున్నారు. సో ముక్తి కోసమన్నా వెళ్ళానా అంటే ముక్తి కూడా నాకు దాని గురించి తెలియదు, నేను ఓన్లీ ప్రతీకారం కోసం వెళ్ళాను. ఇంకోటి ఏంటంటే ప్రభుపాదుల వారు చెప్తున్నారు విశుద్ధ భక్తులు అనే వాళ్ళు అసలు ముక్తి కోరుకుంటారా? కోరుకోరు మాతాజీ. ఏ శ్లోక చెప్పారు మాతాజీ? హరే కృష్ణ. ముకుందమాలలో నాకు నెంబర్ సరిగ్గా గుర్తులేదు మాతాజీ. నాకు ఇంద్రియ కోరికలు నాకు ఏమీ వద్దు, నాకు ఓన్లీ నీ యొక్క సేవే కావాలి అని అడుగుతారు అనమాట. 44 45 వస్తుంది నాకు గుర్తు మాతాజీ. కృష్ణ త్వదీయ పద పంకజ పంజరాంతం అదే మాతాజీ. ఎస్ మా అదే. కృష్ణ త్వదీయ పద పంకజ పంజరాంతం అద్యైవ మే మిషతు వానసరాజహంస ప్రాణ ప్రయాణ సమయే కఫవాత పిత్తైః కంఠావరోధన విధౌ స్మరణం కుతస్తే. కరెక్ట్ ఇదే. ఎస్ థ్యాంక్ యూ అమ్మా.
మీనింగ్ చదువుతావా దానికి? నాకు తెలియదు మాతాజీ, గుర్తుందని చెప్పేశారు. నెంబర్ ఉందా? శ్లోక నెంబర్ ఉంటే మాతాజీ దగ్గర బుక్ ఉంది ఇప్పుడు. 33 శ్లోక నెంబర్. 33. ఓకే, నాకు అదే ఓకే 44 అనుకున్నాను. చదవనా? ఏది? మాతాజీ మీనింగ్ చదువు. ఓ కృష్ణ, ఈ క్షణమే నా మానస రాజహంస నీ పాద పద్మతూళ్ళ వలలో ప్రవేశించుగాక. మరణ సమయంలో గొంతు కఫ వాత పిత్తాలతో పూడుకుపోయినప్పుడు నిన్ను స్మరించడము నాకెట్టా సాధ్యపడుతుంది? ఇంకా మొత్తం నెక్స్ట్ చదివిన భాష్యం కూడా చదువు. భాష్యం చదవనా? పాశం వద్దు, నెక్స్ట్ లో ఒక మీనింగ్ చదువు. నెక్స్ట్ రా. ఓ మనసా, పర్వతము వంటి అనంతశేషునిపై పవలించి ఉన్నట్టు పుండరీకాక్షునే స్మరించుము. ఓ నాలుక, అతనినే కీర్తించు. ఓ శిరమా, అతనికే వందనము గావించు. ఓ హస్తయుగ్మమా, అతనికే నమస్కరించు. ఓ దేహమా, అతనికే సాష్టాంగ దండ ప్రమాణము ఆచరించు. ఓ హృదయమా, అతనినే సంపూర్ణంగా ఆశ్రయించు. అతడే పరమ దైవము, పరమ మంగళుడు, పుణ్యతముడు, నిత్య పూర్ణత్వాన్ని వసుగేవాడు ఆ దేవదేవుడే. ఓకే, కానీ ఇవి కాదైతే ఇంకో శ్లోకం ఉంది, ఇక్కడ నేను చూస్తాను తర్వాత. ఓకే, ఇక్కడ ఏంటంటే సెకండ్ పారాగ్రాఫ్ లో విశుద్ధ భక్తుడికి ఏంటంటే ముక్తి కూడా కోరుకోడు. మనకి ఆల్రెడీ సెకండ్ క్యాంటోలో వస్తుంది, మనకి థర్డ్ క్యాంటోలోనే వస్తుంది. వాళ్ళు ఏంటంటే సాష్టి సామీప్య, మనకి 5 రకాలైన ముక్తులు ఉన్నాయి. ఆ 5 రకాల ముక్తుల్లో కూడా సాయుధ్యాన్ని అయితే అసలు వద్దనే వద్దనుకుంటారు. ఎందుకంటే అది భగవంతుడిలో లీనమైపోవడము అనేది, అసలు వాళ్ళు ఆ స్టేజ్కే రావాలి అని అనుకోరు అని చెప్పేసి మనకి ఈ సెకండ్ పారాగ్రాఫ్ అంతా కూడాను దాని గురించి, ముక్తి గురించి. వాళ్ళు విశుద్ధ భక్తులు ముక్తి కూడా కోరుకోరు. ఇంకోటి మెయిన్ ఏంటంటే ఎప్పుడైతే మనకి ఆ వసుదేవ స్థితి అనేది వస్తుంది, అంటే ఏంటంటే మనం ఎప్పుడు భౌతిక కల్మషాలు లేకుండా మనం భక్తి భావంలోనే ఎప్పుడైతే ఉంటామో ఆ వసుదేవ స్థితికి అనేది వస్తామన్నమాట. ఆ వసుదేవ స్థితికి వచ్చినప్పుడు ఏంటంటే గుణాల ఎఫెక్ట్ అనేది మన మీద ఉండనే ఉండదు అనేది, అప్పుడే మనం భగవంతుణ్ణి చూడగలుగుతాము అనేది చెప్తున్నారనమాట. అంటే ఒక 6th విశుద్ధ శ్లోకానా భక్తుడు. మాతాజీ? ఆ? 6th శ్లోకాన దీవివా భువివా మమాస్తు వాసు నరకే నరకాంతక ప్రకామం అవధీరిత శారదార విందో చెరునే మనం చింపేయామి. ఓ నరకాంతక, నీవు కోరినట్లయితే అది ఉంది కదా మాతాజీ. నాకు ఎగ్జాక్ట్ గా నాకు ఐడియా రావట్లేదు మాత్రం, నేను చూసి దేవలోకంలో గాని చెప్తాను. మనుష్య లోకంలో గాని లేదా నరకలోకంలో గాని నేను నివసించగలను. శరత్కాల పద్మ సౌందర్యాన్ని ధిక్కరించినటువంటి నీ చరణార విందాలను మరణ సమయంలో స్మరించగలుగునట్లుగా చేయమనియే నేను ప్రార్థిస్తున్నాను. హరి. కాదు మాతాజీ, ఇది కూడా మెయిన్ ఏంటంటే నాకు ఇంకా నీ సేవ తప్ప నాకు ఇంకా నీ ఇంద్రియ సుఖాలు అనేది వద్దు అని చెప్పడం. ఇవన్నీ ఏంటంటే అంత సమయంలో నిన్నే తలుచుకోవడం అనేది శ్లోకాలు ఉంది మాతాజీ. నాకు అది గుర్తు రావట్లేదు, నేను చూసి చెప్తాను మాతాజీ. ఓకే, సో ఇందులో ఏంటి అంటే మనకి భగవంతుని చూడాలి అంటే వసుదేవ స్థితి రావాలి. ఆ వసుదేవ స్థితి అంటే ఏంటి, గుణాలు మన మీద ఎఫెక్ట్ అవ్వవు. సో అందులో ఉన్న వాళ్ళు విశుద్ధ భక్తులు పూర్తిగా భగవంతుడి శరణాగతి పొంది విముక్తి అనే దాన్ని కూడా అడగరు అనేది ఈ సెకండ్ పారాగ్రాఫ్ గురించి చెప్పారనమాట. నెక్స్ట్ మూడో పారాగ్రాఫ్లో ఏంటి అంటే మనకి భగవంతుడు ఎంతో ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చాడు అతనికి, అంటే భగవంతుడు ఎంత గొప్పవాడు అనేది చెప్తూ ఉన్నారనమాట. ఇది అంటే ధ్రువుడు ఇది కావాలి అని అడిగితే మనం చెప్పుకున్నాము, అతను తండ్రి ఒడిలో కూర్చోవాలి అనుకుంటే అతనికి 36,000 రాజ్యం పరిపాలించే ఇచ్చాడు. ఉన్నత స్థానం కావాలి అంటే ధ్రువలోకం ఇచ్చాడు అనమాట. అంటే ఎవరు ఎలాగ కోరుకున్నా కూడా భగవంతుడు వచ్చి ఆ కోరిక అనేది తీరుస్తూ ఉంటాడు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు అనమాట. అంటే భగవంతుడి యొక్క గొప్పతనం ఏంటి అనేది, ఆయన యొక్క విశేషం ఏంటి అంటే ఎవరికి ఏ కోరిక ఉన్నా తీర్చడానికి రెడీగా ఉంటాడు అనేది మనకి చెప్తూ ఉన్నారనమాట. అంటే మనలో ఏదో అంటే మనం తెలియక కొంచెం మంచి చేసినా కూడా దాన్నే తీసుకుంటాడు అనమాట. ఎలా అయితే అజామిల నారాయణాన్ని కొనుగు రూపంలో పిలిచినా కూడా ఓకే ఏదోలే పాపం ఏదో విధంగా నన్ను పిలిచాడు కదా అని అలా చూస్తాడనమాట. భగవంతుడు ఎంత కరుణామయుడు అనేది అక్కడ మనకి మూడో పారాగ్రాఫ్లో చెప్పారనమాట. నెక్స్ట్ నాలుగో పారాగ్రాఫ్లో ఏంటి అంటే మనకి బ్రహ్మ అనమాట, ఆ ధ్రువలోకం అనేది ఎంత గొప్పది అని చెప్పేసి చెప్తున్నారనమాట. ఆ ధ్రువలోకంలోకి బ్రహ్మదేవుడు ఎంటర్ అవ్వలేరు, సప్తఋషులు ఎంటర్ అవ్వలేరు,
దేవతలు ఎంటర్ అవ్వలేరు, ఎవ్వరు కూడా వెళ్ళలేరు. అది భగవంతుడి యొక్క స్థానము అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. ఇంకోటి ఇక్కడ భగవంతుడిని ముక్తిపతి అని కూడా పిలుస్తాము. ఎందుకు అంటే ఆయన 5 రకాలైన ముక్తి అనేది మనకి ఇస్తూ ఉంటాడు కాబట్టి అందుకని ఆయనకి ముక్తిపతి అని అంటారు. కానీ మనకేంటంటే మనం ఆ ముక్తి గురించి మనం అడగాల్సిన పనే లేదు దానికి. ఎందుకంటే దాన్ని ఎవరు కూడా భగవంతుడి యొక్క దాంట్లో లీనమైపోవాలి అని కానీ, లేకపోతే భగవంతుడి స్వయంగా ముక్తి ఇస్తానన్నా కూడా మనకు అక్కర్లేదు అనేది కూడా చెప్తాము. ఇంకోటి ఏంటంటే ఇక్కడ పతంతి అధహ అని చెప్తున్నారు. అన్నిటికన్నా కూడా తక్కువది ఏంటి అంటే ఆ సాయుధ్య ముక్తి అన్నమాట. సో దానివల్ల ఏమవుతుంది అంటే మళ్ళీ మనము కిందకి పడే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకు పడతాం మనం? ఎందుకు మనం లేదు, అక్కడ సేవ లేదు నిరాకార మాతాజీ. బ్రహ్మ లేను సేవ లేదు, అక్కడ భగవంతుడి సేవ లేదు, సేవ వ్యక్తిత్వం అనేది లేదు. ఉండదు, మనకి పిచ్చెక్కినట్టు అయిపోతుంది. మనం మళ్ళీ అక్కడి నుంచి మనం కిందకు వస్తామన్నమాట. కిందకు వచ్చి మళ్ళీ మనము మొదలు పెట్టుకుంటాం అన్నమాట మన పనులు. సో అవన్నీ కూడా ఇక్కడ మనకి ఎందుకంటే అక్కడ మనకి సేవాభావం ఉండదు కాబట్టి మనకి ఏంటంటే ఒక తృప్తి అనేది ఉండదు. ఆ అసంతృప్తితోటి మళ్ళీ మనం కిందకు రావడం అనేది జరుగుతూ ఉంటుంది అని చెప్పేసి కిందకు వచ్చి మళ్ళీ స్టార్టింగ్ నుంచి మొదలు పెడతాం. ఇలాంటి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి అని చెప్పేసి 4వ పారాగ్రాఫ్ ధ్రువలోకం యొక్క గొప్పతనము. మళ్ళీ ఏంటంటే ఈ మా భగవంతుడిని ముక్తిపతి అని కూడా అంటాము. అది కానీ ముక్తి అనేది కాకుండా అందులో సాయుధ్య ముక్తి అనేది మనం కోరుకోము, అది దానివలన మనం కిందకి పడిపోయే ఛాన్సెస్ ఉంటుంది అని చెప్పేసి ప్రపాదులు వారు చెప్పారనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి 5వ పారాగ్రాఫ్లో ఏంటి అంటే ముక్తి అంటే ఏంటి అసలు చెప్పండి ఫస్ట్. మనకి మనం ఎక్కడుండి కూడా ముక్తి సాధించవచ్చా లేదా? సాధించవచ్చు మాతాజీ. హరే కృష్ణ. అంటే మనం ముక్తి అంటే ఇది వదిలేసి వెళ్ళిపోయి ఎక్కడో సాయుధ్య సాక్షి ఇదే ముక్తి కాదు. మనం 24 గంటలు భగవంతుడి సేవలో ఉండగలిగినా కూడా అది ముక్తి కిందే అనమాట. సో అదే ఇక్కడ ప్రపాదుల వారు మనకి ఏం చెప్తున్నారు అంటే మన యొక్క నిజస్థితి ఏంటి, భగవంతుడికి దాసుడుగా ఉండడం అనమాట. సో ఆ దాసత్వం అనేది మనం ఎక్కడుండి కూడా భగవంతుడి యొక్క ప్రేమ భక్తి చేసుకుంటూ కూడా అది ముక్తిగా ఉండొచ్చు. అంటే బ్రహ్మభూత ప్రసన్నాత్మన సోచతిన కాంక్షతి ఉంది కదా, ఆ స్టేజ్కి వచ్చాము అంటే అది ముక్తి కింద లెక్కే. మనం ఏదో చనిపోయిన తర్వాత వెళ్ళిందే ముక్తి అనుకుంటాం, అది తప్పు అనేది ఇక్కడ మనకి ప్రపాదుల వారు ఇందులో చెప్తూ ఉన్నారనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అంటే ఎక్కువగా ఎందుకు ఇవన్నీ చెప్తున్నారు ప్రపాదుల వారు అంటే విశుద్ధ భక్తులు అనే వాళ్ళకి ఈ భౌతిక కల్మషాలు కానీ మళ్ళీ లేకపోతే భౌతికమైన కోరికలు కానీ లేకపోతే ముక్తి తెచ్చుకోవాలని కానీ ఇవన్నీ కూడా ఉండవు. ఎందుకు ఉండవు అనేది కూడా మనకి ఒక్కొక్క దానికి రీజన్ తోటి చెప్తూ ఉన్నారనమాట. ఈ ఇప్పుడు ముక్తి అంటే ఏంటి, మనం సాయుధ్య ముక్తిలోకి వెళ్ళామనుకోండి మళ్ళీ పడే ఛాన్సెస్ ఉంటాయి. మనం ఎక్కడుండి కూడా ముక్తిలో ఉండొచ్చు. భగవంతుడి యొక్క సేవ ప్రేమ ఇదే ముక్తి అంటే, ఇంకోటి ఏం కాదు అనేది మనకి చెప్తూ ఉన్నారనమాట. నెక్స్ట్ మనకి 6వ పారాగ్రాఫ్ అనమాట. 6వ పారాగ్రాఫ్లో ఏంటి అంటే మనము ఈ మనుషులు అందరం కూడా ఎవరైతే బ్రహ్మ చీమ అన్నీ ఉన్నాయి కదా, అన్నీ కూడా ఒకటే. మన అందరివి కూడా ఈ బద్దులమైపోయి ఉంటాం అనమాట. అందరివి కూడా ఒకే రకంగా ఉంటాం. ఎందుకు అంటే అందరికీ కూడా ఈ ఇంద్రియ వాంఛ అనేది ఉంటుందన్నమాట. చైతన్య చంద్రోదయంలో ప్రబోధానంద సరస్వతి నేను ఈ మధ్య అది ఒక కోర్స్ ప్రభు చెప్తున్నారు అన్నాను కదా, దాంట్లో వస్తుందన్నమాట. ఆయన ఏం రాస్తారంటే ఈ బ్రహ్మ చేమ వీళ్ళందరూ కూడా ఒకటే. వీళ్ళందరికీ కూడాను భగవంతుడి యొక్క ప్రేమ అనేది ఈ చైతన్య మహాప్రభు వచ్చి నేర్పిన తర్వాతే వచ్చింది. అంతకుముందు అందరికీ కూడాను ఈ కృష్ణ ప్రేమ అనేది ఎక్కువ తెలియదు అని చెప్పేసి ఈ ఉధృతంగా ప్రచారం జరగడం కానీ అందరూ తెలుసుకొని దీని భక్తిలోకి వెళ్ళడం కానీ జరుగుతుంది ఎప్పుడు అంటే చైతన్య మహాప్రభు వల్లనే అని చెప్పేసి వస్తుందన్నమాట. సో ఎందుకు అంటే బ్రహ్మ చీమ ఒకటే అని ఎందుకు చెప్తున్నాము అంటే మనకి వాళ్ళకి కూడా భౌతికమైన కోరికలే అనమాట. ఇప్పుడు ఇంద్రుడు ఉన్నాడు, ఎప్పుడు భయమే, నా 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 సీట్ ఎక్కడ పోతుందో అనేది భయమే. మొన్న చెప్పాను నేను మీకు, తపస్సు చేసుకుంటూ ఉంటే వాళ్ళ దగ్గరికి వస్తాడు, వచ్చి ఆయుధాన్ని ఇచ్చేళ్తాడు అని చెప్పేసి మనకి సత్సంగానికి ఎగ్జాంపుల్. సో ఈ విధంగా ఏంటంటే ప్రతి ఒక్కళ్ళమే కూడా ఇంద్రియ భోగవాంఛని కలిగి ఉంటాం కాబట్టి అందుకొని చెప్తున్నారు అనమాట. బ్రహ్మ వంటి మహోన్నతుడు వ్యక్తి కూడా ప్రకృతిపై ఆధిపత్యమనే కోరుకోవడం వలన మనకి బ్రహ్మ చీమ అందరూ కూడాను సేమే. కానీ మనం ఏం కోరుకోవాలి, భగవంతుడి యొక్క సేవ, ఇంద్రియ సేవ కాదు,
భగవంతుడి యొక్క సేవ కోరుకోవాలి. బట్ కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్న మనం అందరినీ కూడా కోరుకునేది ఎక్కువగా మన ఇంద్రియ సేవే కోరుకుంటాము. ప్రకృతి మీద ఆధిపత్యం జలాయించాలనుకుంటాము. ప్రకృతి మన మాట వినాలి అంటే మనకి కింద ఎవరో ఉండాలి అనుకుంటాం. మనం ఇంకొకరి మాట వినాలి అని అనుకోము అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. అదే కదా ఇప్పుడు ఎందుకు ధ్రువ మహారాజు ఏమనుకున్నాడు? నేను పెద్ద రాజును అవ్వాలి, నాకే అందరూ కింద ఉండాలి అది. అందుకని ప్రపాదుల వారు ఈ ఎగ్జాంపుల్ చెప్తూ ఉన్నారనమాట మనకి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి 7th పారాగ్రాఫ్ అనమాట. అప్పుడు 7th పారాగ్రాఫ్లో ఇంకోటి ఏంటి ఆయన బాధకి అని అంటే, ఇప్పుడు ఆయన అంత పెద్దది ఇచ్చాడు కదా, అది ఎలాంటిది అంటే డైమండ్ లాంటిది అనమాట. కానీ నేను దేనికోసం వచ్చాను? ఒక చిల్ల పెంకుల కోసం వచ్చాను అనమాట. అంటే ఈ ఇంద్రియ భోగం కానీ ప్రకృతి మీద ఆధిపత్యం చెలాయిద్దాము అనుకునేది కానీ ఇవన్నీ కూడా ఏంటి అంటే గాజు పెంకులు లాంటివి అని చెప్పేసి చెప్తున్నారు. వాటి వల్ల ఏమవుతుంది అంటే కొంతమంది జ్ఞానులు గర్వం పెరుగుతూ ఉంటుంది వాళ్ళల్లో అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. సో ఇంక ఒక కొంతమంది ఏం చెప్తూ ఉంటారంటే, ఈ గాజు పెంకులు అనేది మన చేతిలో ఉందనుకోండి, ఏమవుతుంది మనకి? గాజు పెంకులు ఇలా గుచ్చుకుంటాయి మాతాజీ, పట్టుకున్నాం అనుకోండి, గుచ్చుకుంటాయి మాతాజీ. హరే కృష్ణ. కట్ అయిపోతుంది మనకి ఎక్కడికక్కడ. అదే అంటే మరి. అదే గుచ్చుకుంటాయి, కట్ అయిపోయి రక్తం వస్తూ ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది అనమాట. సో అందుకనే ఇక్కడ ఆయన గాజు పెంకుల్లా కోరాను, కానీ యాక్చువల్గా ఇంకా భగవంతుడు వచ్చేసి ఒక డైమండే ఇచ్చెళ్ళాడు అని చెప్పి ఎక్కువ వజ్రములు పొందినట్లుగా భగవద్ దర్శనం తర్వాత కూడా ఏంటి అతను ఈ గాజు పెంకులే నేను అడిగానా అని చెప్పేసి అక్కడ బాధపడుతూ ఉన్నాడనమాట. అందుకే బ్రహ్మ యొక్క స్థానము కన్నను పరమోత్కృష్టము స్థానమును పొందవలనని తన కోరిక నిస్సారమైనది అని బాధపడుతుంది. భగవంతుని ముఖాముఖి చూసిన తర్వాత కూడా నేను గాజు పెంకుల్ని కోరుకున్నానా అనేసి బాధపడుతున్నాడు అనమాట. నెక్స్ట్ పారాగ్రాఫ్లో ఏంటి అంటే మనకి రివెంజ్ అనమాట. ఇంకా భగవంతుడిని ఎప్పుడైతే చూసి ఆయన వసుదేవ స్థితికి వచ్చినట్టే కదా, ఎప్పుడైతే మనం వసుదేవ స్థితికి వస్తామో అప్పుడే మనం భగవంతుడిని చూడగలము అని చెప్పాం. అప్పుడు మనలో అంతా భౌతిక కల్మషం అంతా పోయి ఉంటేనే మనం భగవంతుడిని చూడగలుగుతాము. కానీ ఇక్కడేంటి, నేను అది చూసిన తర్వాత కూడా అంటే ఇంకా ఇందాక ఎవరో అన్నారు చూడండి, రివెంజ్ తీర్చుకున్న దానికి కూడా అతను సిగ్గుపడుతున్నాడు అని చెప్పేసి. సో ఆ విధంగా ఇప్పుడు ఏంటంటే నేను అనవసరంగా రాజ్యాన్ని వదిలి మధువనానికి పోయి అక్కడ నారదుల వారి గురువుగా పొంది మళ్ళీ దేనికి ఇదంతా చేసింది? నేను సవతి తల్లి మీద మా తమ్ముడి మీద ప్రతీకారం తీర్చుకోవడానికి ఇంత చేశాను నేను అని చెప్పేసి దానికి కూడా అతను సిగ్గుపడుతున్నాడు అనమాట. సో ప్రతీకార భావనకి అతను ఇంత బాధపడుతూ ఉన్నాడు అనమాట. సో ఇవన్నీ కూడా కారణాలు అని చెప్పేసి ఇక్కడ మనకి ప్రపాదులు వారు చెప్తున్నారనమాట. సో ఇది ఇంకా లాస్ట్ పారాగ్రాఫు. సో ఇది ఇంకా దీని తర్వాత ఏంటంటే ప్రపాదులు వారు చెప్తున్నారు తన తల్లి అది ప్రతీకారందే మళ్ళీ కూడా చెప్తున్నారనమాట. సో ఈ ప్రతీకార భావం అనేది ఈ భౌతిక జగత్తు ఎందుకు నాకు ఈ కోరిక అసలు ఉదయించింది నాలో అనేసి అతను బాధపడుతూ ఉన్నాడనమాట. ఇంకా ఏంటి, భగవంతుడు మనకి లోపల ఉంటాడు, ఆయన మన కోరికలు ఏంటో మనకి తెలుసు. సో అలా భౌతిక లాభమైన కోరిక కోరినప్పటికీ కూడా మనకి అది భగవంతుడు నాకు ఇచ్చాడు అని దానికి కూడా బాధపడుతూ ఉన్నాడు అనమాట. సో లాస్ట్లో ఇంకా భగవంతుడు అన్ని కోరికలు తీర్చాడు, కానీ జంప్ ఏదైతే అయిపోతుంది మాతాజీ మాట. మాతాజీ మాటి వినిపిస్తుందా మాటికి మాతాజీ? మాట జంప్ అయిపోతుంది మాతాజీ. ఇప్పుడు ఓకేనా మాతాజీ? వస్తుంది కానీ అలా మధ్య మధ్యలో అంటే జంప్ అయిపోతుంది మాట. ఓకే లేదు మాతాజీ, ఇది కరెక్టే ఉంది మాతాజీ, ఓకే మాకైతే బాగా అనిపిస్తుంది. ఓకే. సో ఇంకా లాస్ట్ పారాగ్రాఫ్లో ఏంటి అంటే మొత్తాన్ని కలిపి మళ్ళీ చెప్తున్నారనమాట. భక్తు ధ్రువుడికి కోరికలన్నీ కూడా భగవంతుడు తీర్చాడు అంటే ఆ ప్రతీకార భావం కూడా పోయినట్టే కదా, తీర్చేశాడు కదా. ఎందుకంటే ఆయనకు కావాల్సిన స్థానం అన్నీ వచ్చాయి, వాళ్ళకి ముందు వెళ్ళి మళ్ళీ గొప్పగా ఉండొచ్చు, ఇవన్నీ కూడా మళ్ళీ ఆయనకి అత్యంత స్థానం అనేది కూడా బ్రహ్మ కన్నా కూడా స్థానం అనేది దొరికింది. మళ్ళీ దివ్యమగు ధ్రువలోకము దొరికింది. ఇవన్నీ దొరికినా కూడా మనకి ఎందుకు ధ్రువుడు, ఎందుకంటే అసలు ఎంత ఊహించలేదు ఆయన. ఫస్ట్ ఆఫ్ ఆల్ 5 ఏళ్ల పిల్లోడు, ఇన్ని జరుగుతాయని ఊహించాడా? వెళ్ళాడు కానీ. ఊహించలేదు మాతాజీ. హరే కృష్ణ.
సో అదనమాట అంత జరుగుతుంది అని ఊహించకుండా వెళ్ళినా కూడా భగవంతుడు ఏంటంటే ఎంతో దయతోటి ధ్రువ మహారాజుకి ఇవన్నీ కూడా తీర్చారు అని చెప్పేసి లాస్ట్లో 36,000 సంవత్సరాలు పాలించడం కానీ అవి యజ్ఞాలు చేయడం కానీ ఇవన్నీ కూడా చెప్పారనమాట. సో ఈ అన్నీ మళ్ళీ మళ్ళీ తలుచుకొని ఒక విశుద్ధ భక్తుడికి ఉండాల్సిన లక్షణాల్లో ఏది కూడా నా దగ్గర లేదు, ఆ, నేను అసలు దీనికి అర్హుణ్ణేనా అనే విధంగా ఒక ఆయనకి ఆ చింత అసంతృప్తి అనేది ఉన్నాయన్నమాట. మెయిన్ దానికోసం ప్రభుపాదుల వారు మనం ఎలా ఆలోచించాలి, మనం ఏం కోరుకోవాలి, ఏం కోరుకోకూడదు అనేది, ఒకటి భౌతిక కోరిక అనేది ఉండకూడదు. దానికి ఎగ్జాంపుల్గా శిక్షాష్టకము మనకి ముకుందమాలలోది చెప్పారు. రెండోది వచ్చేసి మనకి రివెంజ్ అనేది ఉంటే ఆ విశుద్ధ భక్తులకి ముక్తి అనే కోరిక కూడా ఉండదు అని చెప్పారు. భగవంతుడి యొక్క మెర్సీ ఎలా ఉంటుంది అంటే మనం ఎటువంటిది కోరినా ఇవ్వడానికి ఆయన రెడీగానే ఉంటాడు, ఆయన ఓన్లీ భక్తినే చూస్తాడు అనేది మనకి తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి బ్రహ్మ అన్నమాట. ధ్రువలోకం అనేది అంటే అంత కొంత గొప్పవి కూడా ఇవ్వగలుగుతాడు. మనకి బ్రహ్మ కూడా రాలేనటువంటి ధ్రువలోకాన్ని ఆయనకి ఇచ్చి అలాంటి పెద్ద పెద్దవి కూడా ఇచ్చాడు. అతను ముక్తి పద అనేసి మనము ముక్తి పదాన్ని మనము అంటే మనం ఓన్లీ చనిపోయిన తర్వాత ముక్తి సంపాదిస్తామని కాదు, ఇక్కడ ఉండి కూడా మనం ముక్తిలో ఉండొచ్చు. భగవంతుడికి 24 గంటలు సేవలో ఉన్నాము అంటే అది ముక్తితో సమానమే అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. మనము బ్రహ్మ చేమ అందరం కూడా ఒకటే. ఎందుకు అంటే భౌతిక వాంఛలతో ఉన్నాం కాబట్టి, ప్రకృతి మీద ఆధిపత్యం చెలాయించాలి అనుకుంటున్నాం కాబట్టి ఇవన్నీ కూడా మనందరం ఒకటే అని చెప్తున్నాం. సో దీని బదులు మనం ఏం చేయాలి, ఓన్లీ భగవంతుడి యొక్క సేవ తీసుకోవాలి, రెవెంజ్ తీర్చుకోవాలి అని అనుకోకూడదు. మనం అన్నీ కూడా మంచిగా భగవంతుడి యొక్క సేవ చేసుకుంటూ ఉంటే మనకేం కావాలో అది భగవంతుడు ఇస్తాడు అనేది ప్రాపర్గా మనం ఈ పెద్ద పర్పోర్ట్ ద్వారా అర్థం చేసుకున్నాం అనమాట. ఓకే, సో ఇక్కడి నుంచి నెక్స్ట్ రేపు మనం 30 నుంచి 36 శ్లోకాల వరకు ధ్రువుడు ఆయనంతటా ఆయన తలుచుకుంటూ ఆయన ఏం చెప్పుకున్నాడు కారణాలు అనేది మనం రేపటి నుంచి చూద్దాం. ఓకేనా? హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఇది చెప్పండి ముకుంద మాతాజీ. మేబీ 4వ శ్లోకమే అయి ఉండొచ్చు మాతాజీ. నాహం చదవండి వందే మాతాజీ ఒకసారి. మీనింగ్ చదవమంటారా? శ్రీహరి సంసార ద్వంద్వముల నుండి బయటపడుటకు గాని ఘోరమగు కుంభీపాక నరక్లేశముల నుండి తప్పించుకొనుటకు గాని నీ పాద పద్మములను ప్రార్థించుటలేదు. నందనోద్యానమున వసించు కోమలాంగులను సుందరీమణుల పొందు ననుభవించుటకు కూడా నా ఉద్దేశం కాదు. జన్మ జన్మలకు నా హృదయ భవనమున కేవలం నిన్నే స్మరింపగలిగినట్లు నీ ఎస్ చరణ మాతాజీ, ఎగ్జాక్ట్లీ. ఎస్, ఇదే శ్లోక మాతాజీ. స్టార్టింగ్ ఏంటి మాతాజీ శ్లోక? నాహం వందే తవ యా, చరణోద్వంద కరెక్ట్. హేతో కుంభీపాకం గురుమపి హరే నారకన్నాపనేతుం రమ్యా రామా మృదుతనులత నందనేనాభిరంతుం భావే భావే హృదయ భవనే భావయేయం భవంతం. హరి కృష్ణ. ఎస్ మాతాజీ, థ్యాంక్ యూ పద్మాక్షి మాతాజీ. 4వ శ్లోక. ఓకే, ముకుందమాలలో 4వ నెంబర్. ఓకే.